10కి స్టార్ట్ చేద్దాము. 7:45కి ఎండ్ చేద్దాము. ఎందుకంటే ఫీడ్‌బ్యాక్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో లీడర్స్ టీమ్‌ని ప్రమోట్ చేసుకోండి. ఆహ్, ఎవరొచ్చినా రాకున్నా ఉన్న 15 మెంబర్స్‌తో అయినా సరే 7:10కి ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ చేస్తాను. ఎవరైనా టీమ్‌ని ప్రమోట్ చేసుకునేది ఉంటే చేసుకోండి లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్‌లో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. మేము సెషన్ వినడానికి రెడీగా ఉన్నాము అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. 5 మెంబర్స్. ఓకే. ఎందుకంటే టైం వచ్చేసి 7:10 అవుతుంది లీడర్స్. మేము రెడీగా ఉన్నాము. సెషన్ స్టార్ట్ చేయండి అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. 17 మెంబర్స్‌కి 10 మెంబర్స్. ఓకే. నేను సార్‌నైతే ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే లీడర్స్ థాంక్ యూ. నేను సార్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. నాకు తెలిసి ప్రశాంత్ సార్ సెషన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నో ప్రాబ్లమ్. విన్న వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు. వినని వాళ్ళు దురదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ మాటల కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం సార్‌కి కూడా తెలుసో లేదో నాకు తెలీదు. మన సెషన్‌లోనే చాలా సార్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో, సార్ మాటల కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఓకే లీడర్స్ హ్యాండ్ డౌన్ చేయండి. నేను సార్‌ని ఇన్వైట్ చేస్తాను. కాస్త ఇప్పుడైనా కొంచెం టీమ్‌ని ప్రమోట్ చేసుకుంటే చేసుకోండి. హ్యాండ్ డౌన్ చేయండి లీడర్స్. ప్రశాంత్ సార్. సార్ మీరు అవైలబుల్‌గా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. Thank you, madam. Thank you so much. గుడ్ మార్నింగ్ సార్. Thank you. Good morning, madam. Good morning, Vestige. Good morning, all leaders. Leaders, కొంచెం హ్యాండ్ డౌన్ చేసుకోండి. లక్ష్మి మేడం, కేశవులు సార్, భీమమ్మ మేడం, నరేందర్ సార్ హ్యాండ్ డౌన్ చేసుకోండి. సో ఈరోజు నన్ను ఈ సెషన్కి ఇన్వైట్ చేసినటువంటి అశ్విని మేడంకు గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ అందరికీ కూడా 7 o'clock జూమ్ సెషన్కి వెల్కమ్ తెలుపుతూ ఈరోజు నేను సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. సో మనము వెస్టీజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే కంపెనీ గురించి కానీ, కంపెనీ ప్రొఫైల్ గురించి కానీ, లేకపోతే కంపెనీ ప్లాన్ గురించి కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ మనం డిఎల్సిపికి వెళ్ళినా కూడా లేకపోతే రెగ్యులర్గా మనకి జూమ్లో కానీ ఆల్రెడీ జర్నీ చేస్తున్నటువంటి లీడర్స్ కూడా వెస్టీజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని విషయాలు ఎక్కడో హిడెన్ అయి ఉంటాయి, అంటే చాటుగా ఉండి ఉంటాయి. అవి ఏదో ఒక సందర్భంలో కొన్ని సెషన్స్లో మాత్రమే మనకి బయటపడడం జరుగుతుంది. సో అటువంటి విషయాలు మనం కొంచెం తెలుసుకున్నాము అంటే అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో అలాంటి ఒక సెషనే నేను ఈరోజు చెప్పబోతున్నాను. విన్న తర్వాత దాదాపుగా అందరికీ మీకే అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 19 మెంబర్స్ వెల్కమ్ ఎవ్రీవన్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో సెషన్ స్టార్ట్ చేసుకుందాం లీడర్స్. కొంచెం అందరు యాక్టివ్గా ఉండండి. రాసుకునే దానికి పాసిబిలిటీ ఉంటే రాసుకునే ప్రయత్నం చేయండి. లేదు అలా లేదు సార్ అని అంటే పర్లేదు, కొంచెం వినండి. యాక్టివ్గా విన్నారు అని అంటే కొంచెం మనకు ఒక 50% మైండ్ సెట్లో పడినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఈ సెషన్ రిపీట్ అయింది అని అంటే
మనకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో నా పేరు వచ్చేసి ప్రశాంత్, గాజుల ప్రశాంత్, వెస్టీజ్ పీజేఆర్ అని ఉంటుంది. సో అందరికీ తెలిసే ఉంటుండొచ్చు. ఈరోజు నేను చెప్పేటటువంటి టాపిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇండక్షన్. సారీ లీడర్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇండక్షన్ మీన్స్ ఇండక్షన్ ఈజ్ ఇంజెక్షన్. అంటే దీని ఇండక్షన్ అనేటటువంటి పదం దాదాపుగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఈ పదం వినేంత వరకు కూడా నాకు తెలియదు. సో రీసెంట్గానే వినడం జరిగింది, దాని గురించి తెలుసుకోవడం జరిగింది. లీడర్స్ ఎవరైనా ఇండక్షన్ అనేటటువంటి పదం విన్నారా? ఓకే, విన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఇండక్షన్ అనేటటువంటి పదం గురించి. ఇంగ్లీష్లో ఈ పదం దాదాపు ఎవరు విని ఉండకపోవచ్చు. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇండక్షన్ అనేటటువంటి పదం వినని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లీడర్స్, నా వాయిస్ క్లియర్ ఉందా? గుడ్ మార్నింగ్ వెస్టీష్, నా వాయిస్ క్లియర్ ఉందా? సార్ క్లియర్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సరే, మనకి నేను ఎలా అడుగుతున్నానో అర్థం కాక కొంచెం రియాక్ట్ అవ్వట్లేరేమో అర్థమవుతుంది. ఇండక్షన్ అనేటటువంటి పదం దాదాపుగా నేనే ఫస్ట్ టైం వినడం జరిగింది. ఇండక్షన్ ఈజ్ అ ఇంజెక్షన్. ఒక సూది మందు అంటారు కదా, అలాంటిది. లేకపోతే వ్యాక్సినేషన్. మనకి ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా పర్టికులర్గా కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఆ విధంగా వెస్టీజ్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి, నేను చెప్పబోయేటటువంటి కొన్ని విషయాలు అనేవి వెస్టీజియన్కి ఇది ఒక ఇంజెక్షన్ లాంటిది, లేకపోతే వ్యాక్సినేషన్ లాంటిది. ఇండక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రేరణ. అంటే మనం ప్రేరణ కలిగించాలి ఎవరిలో అంటే ఫస్ట్ మనలో మనం ప్రేరణ కలిగించుకున్న తర్వాత కొత్త వారికి మనం ఎవరికైతే వెస్టీజ్ గురించి చెబుతామో వాళ్ళకి ప్రేరణ కలిగించాలి. సో అదేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం లీడర్స్. మనం ఎవరినైనా కొత్త వారిని, వెన్ ఎవర్ యూ జాయిన్ ఎ న్యూ పర్సన్ ఇన్ యువర్ టీమ్, యూ మస్ట్ ఇండక్షన్ హిమ్. అంటే మనం ఎవరినైనా కొత్త వారిని వెస్టీజ్లో జాయిన్ చేస్తే వారికి ఒక ప్రేరణ కలిగించాలి. ఇండక్షన్ అంటే వారికి ఒక వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలి. అది ఏంటి? వెస్టీజ్లో జర్నీ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎలాంటి వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు, వారితో మనం ఏ విధంగా వారి పట్ల మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అంటే ఇంకా అది ఫర్దర్గా వస్తుంది లీడర్స్. సో ఆ విధంగా ఫస్ట్ మనం నేర్చుకోవాలి, ఈ విషయం గురించి తెలుసుకోవాలి, వెస్టీజ్లో ఎలా జర్నీ చేయాలని. దాంతోపాటు మనం ఎవరినైతే కొత్త వాళ్ళకి వెస్టీజ్ ప్లాన్ చెప్పి వాళ్ళకు నచ్చి ప్రోడక్ట్స్ వాడుతూ వాళ్ళు వెస్టీజ్లో జర్నీ చేస్తుంటారో వెస్టీజ్లో సక్సెస్ అవ్వడం కొరకు ఈ విధానాలు పాటించాలి, ఈ విధంగా మన జర్నీ సాగుతుంది అని చెప్పి చెప్పాలి. సో అదేంటో చూద్దాం. ఇండక్షన్ ఈజ్ అ వ్యాక్సినేషన్ ఈజ్ మచ్ నీడెడ్ టు ఎవ్రీవన్ న్యూ జాయింట్ డిస్ట్రిబ్యూటర్. అంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కొత్తగా జాయిన్ అయినటువంటి వారికి అవసరం పడేటటువంటి ఒక వ్యాక్సినేషన్ అన్నట్టు. చెప్పాం కదా మనకి ఈ ఇండక్షన్ అనేది, అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వెస్టీజ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలుసుకునే దాని కొరకని ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో దాని తర్వాత కొత్త వాళ్ళకి ముందుగానే వివరించాలి ఏంటి, ఈ బిజినెస్కి సంబంధించి వెస్టీజ్కి సంబంధించి బయట నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు సార్ నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది అంటే వాస్తవానికి ఇందులో ఎటువంటి మోసం జరగదు, మనం రూపాయి కూడా కట్టట్లేదు, లేదు మనం కట్టిన డబ్బులకి మనమే ప్రోడక్ట్ తీసుకొచ్చుకుంటున్నాము, ఈ కంపెనీ 21 years నుంచి రన్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తెలియక కంపెనీ గురించి అట్లీస్ట్ తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు బయట మార్కెట్లో ఉండడం వల్ల వాళ్ళు ఏమని చెప్తుంటారు అని అంటే వెస్టీజ్ అని చెప్పగానే దీని గురించి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం లీడర్స్. ఏంటి అంటే మంచి గడప దాటే సమయంలోనే చెడు ఊరంతా చుట్టొస్తుందంట. అదే విధంగా వెస్టీజ్ గురించి తెలుసుకోవడానికి ముందుగా వెస్టీజ్ ఈజ్ అ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, అంటే నెట్వర్క్ మార్కెటింగ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కంపెనీ అని జస్ట్ తెలవగానే ఆల్రెడీ మార్కెట్లో బాగా పాపులర్ అయ్యుండి ఫెయిల్ అయినటువంటి మోసం చేసినటువంటి కంపెనీలతో కంపేర్ చేసి వెస్టీజ్ని కూడా ఇది ఫేక్ కంపెనీ, లేకపోతే ఇది కూడా మోసం చేస్తుంది మనల్ని అని చెప్పి ఎక్కువ డిస్కషన్, అంటే మనం ఇరుగు పొరుగు వాళ్ళని కానీ ఆల్రెడీ వెస్టీజ్ చేసి ఇందులో సక్సెస్ అవ్వలేక మానేసినటువంటి వారిని కూడా అడిగినట్లయితే వారు చెప్పేటటువంటి మాట ఏంటి లీడర్స్ అంటే
వారు చెప్పేటటువంటి మాట ఏంటంటే లీడర్స్, వెస్టీజ్ అనేది ఒక ఫేక్ కంపెనీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో వారికి మనం కలిగించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే వారిలో మనం కలిగించాల్సినటువంటి ప్రేరణ, వారిలో మంచి ఏ విధంగా కలిగించాలి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే, వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ దాదాపు అందరికీ తెలుసు. 21 సంవత్సరాలుగా ఉంటుంది. మనం ఇందులో రూపాయి కట్టడం లేదు. సో రూపాయి కట్టడం లేదు అని అంటే మనల్ని కంపెనీ మోసం చేసేదానికి అవకాశం లేదు, ఫస్ట్ థింగ్. దాని తర్వాత మనం నా దగ్గర ఒక 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 100 రూపాయలకు తగినట్లుగా ప్రోడక్ట్ తీసుకోవచ్చా, లేదా కంపెనీ మ్యాండేటరీగా తప్పనిసరిగా ఇంత అమౌంట్ పే చేయాలి, ఆ అమౌంట్కు తగ్గట్లుగానే మీకు ప్రోడక్ట్ ఇస్తాను అని చెప్పే విధంగా ఏమైనా ఉందా అని క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అటువంటి అవకాశం లేదు లీడర్స్. సో ఆ విధంగా వెస్టీజ్ అనేది మోసం చేసేదానికి అవకాశం లేదని చిన్న క్లారిఫికేషన్ మనం తీసుకోవాలి. సో అదే క్లారిఫికేషన్ కొత్త వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు, ఇంకొక చిన్న విషయం ఆలోచించండి. మనము వెస్టీజ్ లో ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా వాడి 20% యూజ్ చేసిన తర్వాత దాన్ని బేస్డ్ ఆన్ 100% రిటర్న్ గ్యారంటీ అని చెప్పేసి ఒక గ్యారంటీ మనకు ప్రతి ప్రోడక్ట్ మీద ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్ మీద 100% రిటర్న్ గ్యారంటీ అంటే 20% యూజ్ చేసిన తర్వాత కూడా మనకు నచ్చలేదని చెప్పి తీసుకెళ్ళి రిటర్న్ చేసాము అంటే ఆ సోప్ కానీ, లేకపోతే పేస్ట్ కానీ, లేకపోతే షాంపూ కానీ, ఆయిల్ కానీ, ఇంకేదైనా కానీ ఈ ప్రోడక్ట్ బేస్డ్గా మనం యూజ్ చేసిన ప్రోడక్ట్ రీపర్చేస్కి మళ్ళీ అమ్మడానికి ఛాన్స్ ఉండదు. సో అలా ఉండదు కాబట్టి అక్కడ లాస్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరుంటారు అంటే కంపెనీ లాస్ అవుతుంది. సో ఆ విధంగా లాస్ అయినా అంటే కంపెనీ లాస్ అయ్యేదానికి అవకాశం ఉన్నా కూడా ప్రోడక్ట్స్ మనకి 100% రిటర్న్ గ్యారంటీ, అంటే గ్యారంటీతో మనకు ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఒక్క విషయాన్ని కూడా ఆలోచించినా కూడా మనం వెస్టీజ్ లో మోసపోయేదానికి అవకాశం లేదు. వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ మోసం చేసేది కాదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు లీడర్స్. సో దాని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి అంటే జనరల్గా మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటి అంటే, వెస్టీజ్ అనేటటువంటి కంపెనీలో ఫస్ట్ మనం జాయిన్ అవుతాం. దాని తర్వాత మనం ప్లాన్ తెలుసుకుంటాం. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ప్లాన్ తెలుసుకున్న తర్వాత మనం జాయిన్ అవుతాము. అదేవిధంగా మనం కొత్త వాళ్ళని కూడా జస్ట్ వాళ్ళకి ప్లాన్ చెప్పి వాళ్ళని జాయిన్ చేస్తాము. దాని తర్వాత ఇందులో అర్నింగ్ ఎక్కువగా సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే మనం జాయిన్ అవుతాం ఈ బిజినెస్లో. ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ప్లాన్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మనం కొత్త వాళ్ళకి చూపిస్తాం, వాళ్ళని జాయిన్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం జాయిన్ అవ్వడము. రెండవది ఏంటి అంటే కొత్త వాళ్ళకి ఆల్రెడీ మనం జాయిన్ అయ్యామనంటే కంపెనీ యొక్క ప్రొసీజర్ మొత్తం ప్లాన్ కానీ, లేకపోతే కంపెనీ యొక్క విజన్ కానీ ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం జాయిన్ అవుతాము. దాని తర్వాత మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, కంపెనీ ప్లాన్ కానీ కొత్త వాళ్ళకి చెప్పి కొత్త వాళ్ళకు ప్లాన్ చూపిస్తాం. అంటే ఇది సెకండ్ పాయింట్ లీడర్స్. ఫస్ట్ ఏమో మనం జాయిన్ అవుతాము, సెకండ్ ఏమో అంతా మనం తెలుసుకున్న తర్వాత కొత్త వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి వారిని కూడా జాయిన్ చేస్తాం. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా, ఆ విధంగా వారిని థర్డ్ పాయింట్లో మనం వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇందులో ఎక్కువగా మనీ సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అంటే మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు, ఇప్పటి వరకు కిరాణం లేదా సూపర్ మార్కెట్, డీమార్ట్లో మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు వృధాగా పోతుంది. ఏ విధంగా పోతుంది? మనము ఒక 100 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు లేదా ఒక 10,000 రూపాయలు పెట్టి సరుకులు ఈ నెలలో తీసుకొచ్చుకుంటున్నామంటే ఆ 10,000 అటే పోతున్నాయి. దానికి సంబంధించి జస్ట్ ప్రోడక్ట్ ఒకటే వస్తుంది. ఈ ప్రోడక్ట్ మనకి ఏమైనా బెనిఫిట్ కలిగిస్తుందా అంటే 100% ఆ పాసిబిలిటీ లేదు అన్న క్లారిఫికేషన్ మనకు వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు అని అంటే మనం వెస్టీజ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు. సో అట్లాంటి సందర్భంలో ఈ విధంగా బయట మనకి ఎటువంటి అవకాశం లేదు. మన డబ్బులే అటు వెళ్తున్నాయి, మన ద్వారా చాలా మంది లాభపడుతున్నారు. ఒక చిన్న లీడర్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమని మాట్లాడుకోవచ్చు అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తే రీసెంట్గా మన గ్రూప్లో కూడా నేను ఒకసారి అడగడం జరిగింది. అటువంటి సందర్భంలో అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మరి అమ్మే వాళ్ళు తక్కువ ఉండి కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు లాభపడితే ఈ మనీ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బుకు విలువ ఉంటుందా, లేకపోతే అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నటువంటి అమ్మే వాళ్ళు లాభపడితే మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బుకు విలువ ఉంటుందా? ఈ రెండు క్వశ్చన్స్ వేసుకున్నట్లయితే లీడర్స్ ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టే డబ్బు అంటే ఎక్కువ మంది ఖర్చు పెడుతున్నారు లోకంలో, తక్కువ మంది అమ్ముతున్నారు, అమ్మేటటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి దాదాపు బయట మార్కెట్లో, ట్రెడిషనల్ మార్కెట్లో అమ్మే వాళ్ళు మాత్రమే లాభపడుతున్నారు. కానీ వెస్టీజ్లో కొనే వాళ్ళు లాభపడే విధంగా వెస్టీజ్ ప్లాన్ ఉంది.
సో నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క ప్లాన్ కూడా అదే విధంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువగా సంపాదించేదానికి అవకాశం ఎలా ఉంది అని అంటే ఇలా, అంటే ఇక్కడ కొనేవాళ్ళు లాభపడేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా 4 పాయింట్స్ అనేవి మనకు తెలిసినటువంటి ఓన్లీ 4 పాయింట్స్ మాత్రమే. ఏంటి, ఫస్ట్ మనం జాయిన్ అవుతాము, మనం తెలుసుకున్నటువంటి ప్లాన్ కొత్త వాళ్ళకి చూపిస్తాం సెకండ్ పాయింట్, దాని తర్వాత వాళ్ళని జాయిన్ చేస్తాం థర్డ్ పాయింట్, అంటే కంపెనీలో ఏ విధంగా మనకి సంపాదన వస్తుంది అని చెప్పి తెలుసుకోవడం, వాళ్ళకి మనం తెలుసుకోవడం, వాళ్ళకి చెప్పడం, ఇది ఫోర్త్ పాయింట్. కానీ వాస్తవానికి వెస్టీజ్లో 6 పాయింట్స్ ఉండడం జరుగుతుంది లీడర్స్. అవి ఏంటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే, అండర్స్టాండింగ్ దిస్ బిజినెస్, అంటే మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాము, యూజ్ చేసుకుంటాము, దానివల్ల డబ్బు వస్తుంది, అది కాదు వాస్తవానికి. అంటే కంపెనీ యొక్క ఈ నెట్వర్క్ మార్కెటింగ్ విధానం కానీ, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క విజన్ ఏ విధంగా ఉంది, దాని యొక్క ప్లాన్, బిజినెస్ యొక్క ప్లాన్ ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విషయం తెలుసుకోవాలి అని చెప్పేసి దాదాపుగా నేను ఈ ఇండక్షన్ గురించి వినేంత వరకు కూడా నాకు ఐడియా లేదు. జస్ట్ ఉంటుంది, మనకు ఒక ఆలోచన ఉంటుంది, కంపెనీ గురించి తెలుసుకోవాలి, కంపెనీలో జాయిన్ కావాలి, ప్రోడక్ట్స్ తీసుకోవాలి, యూజ్ చేయాలి, షేర్ చేయాలి. ఇదంతా ఇన్ఫర్మేషన్ మన దగ్గర 7 స్టెప్స్లో కానీ లేకపోతే వెస్టీజ్లో జర్నీ చేస్తుంటే అర్థమవుతుంటుంది. కానీ ఈ బిజినెస్ యొక్క స్టెబిలిటీ, అంటే ఈ బిజినెస్ ఏ విధంగా ఉంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి క్వశ్చన్ చేసుకోవాలి లీడర్స్. అంటే అది ఏ విధంగా అర్థమవుతుంది మనకంటే, ఒక దాదాపుగా 5 కోట్లతోటి ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ 5,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. సో 5,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది అంటే 5,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ పర్చేజ్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. 12 నెలల్లో వెస్టీజ్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ పర్చేజ్ అనేది జరుగుతుంది. సో అలా జరుగుతుంది అని అంటే మనకి ఈ బిజినెస్ గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ కంపెనీ చిన్నది కాదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో చిన్నది కానటువంటి కంపెనీలో మనకి ఒక అవకాశం వచ్చింది, అది జాయిన్ అవుతుందిగా లేకపోతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తుందిగా, ఆ నచ్చినటువంటి ప్రోడక్ట్ నలుగురికి షేర్ చేస్తుందిగా అన్న విషయం పక్కన పెట్టేస్తే కంపెనీ చాలా పెద్దది అన్న విషయం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో కంపెనీ ఎంత పెద్దది అంటే దాదాపుగా 5,000 కోట్లు. మనం ఒకసారి ఆలోచించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రతి మండల కేంద్రం ఊర్లలో, అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న అందరు విద్యార్థులకు ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ ఎంత ఉంటుంది అని అంటే 7,000-8,000 కోట్లు మాత్రమే ఉంటుంది లీడర్స్. సో అంటే అంత ఒక రాష్ట్ర ప్రభుత్వమే అంత ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంది, అంత తక్కువ ఖర్చు పెట్టేదానికి ఉంటుంది. 2 లక్షల కోట్ల ఖర్చు అనే సందర్భంలో 6,000-7,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేదానికి ఉంటుంది. అంటే ఒక కంపెనీ, ఒక గవర్నమెంట్ ఒక సెక్టార్కి ఇంత ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉండే అంత టర్న్ ఓవర్ ఒక కంపెనీ చేస్తుంది. అది నాట్ ఓన్లీ ఇన్ ఇండియాతో పాటు మిగతా 9 దేశాల్లో కూడా ఇటువంటి అవకాశం ఉంది అని అంటే ఆ కంపెనీ ఎంత పెద్దదో ఆలోచించవచ్చు. సో కంపెనీ అనేది ఖచ్చితంగా చిన్న కంపెనీ కాదు. దీంట్లో ఈ కంపెనీ యొక్క విజన్ ఏ విధంగా ఉంది అని అంటే 2030 వరకు దాదాపుగా 50 కంట్రీలలో, అంటే 50 దేశాలలో కంపెనీ యొక్క జెండా పాతాలి. 50 దేశాలలో కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అక్కడికి ఎక్స్పాండ్ చేసి ఈ ప్రోడక్ట్స్ని అక్కడ కూడా ముందుకు నడిపించే విధంగా కంపెనీ యొక్క విజన్ ఉంది. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. కంపెనీ యొక్క అసలు ఈ బిజినెస్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేటటువంటిది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకొని మనల్ని మనం ఇది అర్థం చేసుకోవాలని చెప్పాను కదా. దాని గురించి ఆలోచించినట్లయితే ఒక కంపెనీ మొత్తం పెట్టుబడి తనే పెడుతుంది. కంపెనీకి సంబంధించినటువంటి అవుట్లెట్స్ తన దగ్గరనే ఉంటున్నాయి. వెస్టీజ్ కంపెనీ పెట్టుబడి మన ఫౌండర్ గౌతమ్ బాలి సారే పెట్టడం జరుగుతుంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కూడా కంపెనీయే చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి మన దగ్గరలో ఉన్నటువంటి స్టోర్స్లో ఈ ప్రోడక్ట్స్ అనేవి అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టామా? లేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఎటువంటి పెట్టుబడి లేకుండా మన వెనక ఒక పెద్ద కంపెనీ ఉంది అనేటటువంటి ఈ ఆలోచన ఉంది చూసారా, ఆ ఆలోచనే వెస్టీజ్ని చాలా చులకనగా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. లేదు అలా కాదు. హయత్ నగర్లో నేను హయత్ నగర్లో ఉంటాను లీడర్స్. రెగ్యులర్గా నేను హయత్ నగర్లో ఉంటూ నేను వెళ్తున్నటువంటి స్టోర్ దాదాపుగా అందులో ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రోడక్ట్స్ ఉండడం జరుగుతుంది. అమౌంట్ ఇంత ప్రైస్ ఉండడం జరుగుతుంది. అంత ప్రైస్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ఆ స్టోర్ని మనం ఇన్స్టాల్ చేయాలి అని అంటే మన దగ్గర డబ్బులు ఉంటేనేమో ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి చేస్తాం. లేదు అలా కాదు, ఏదైనా లోన్ తీసుకోవాలి లేకపోతే ఎవరి దగ్గర నేను అప్పు తీసుకురావాలి అని అంటే ప్రతి నెల ఈ స్టోర్ మెయింటైన్ చేసేందుకు ఆ స్టోర్కి రెంట్ పే చేయడం కానీ లేకపోతే ఆ స్టోర్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చినందుకు ఆ డబ్బులు అప్పు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఈఎంఐ కానీ లేకపోతే నెల వడ్డీ కట్టడం కానీ ఇలాంటి ఒక పరిస్థితి మనకు ఉంటుంది అని అంటే ఖచ్చితంగా
వెస్టీజ్ గురించి ఎక్కువ ఫోకస్ అంటే ఎక్కువ దృష్టి పెట్టి వినడం కానీ నేర్చుకోవడం కానీ వెస్టీజ్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మనకు నచ్చి ప్రమోట్ చేయడం కానీ జరుగుతుంది. కానీ అలాంటి అవకాశం లేకుండా జస్ట్ మనం ఐడి తోటి ఫ్రీ జాయినింగ్ తోటి ఐడి తీసుకొని వెస్టీజ్లో జర్నీ చేస్తున్నందుకు ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ ఏంది, ఈ బిజినెస్ యొక్క ప్లాన్ ఏంది అనేది మనకు అర్థం అవ్వట్లేదు. సో మనం జస్ట్ ఎటువంటి రూపాయి కట్టకుండా ఈ వెస్టీజ్లో జర్నీ చేస్తున్నాం. కానీ ఆ విధంగా జర్నీ చేస్తున్నందుకు మన భవిష్యత్తు మారబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది అంటే అండర్స్టాండింగ్ దిస్ బిజినెస్, అంటే ఈ బిజినెస్లో ఏముంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి లీడర్స్. దాని తర్వాత డిసైడ్ టు వర్క్ ఫర్ అట్లీస్ట్ 1 to 3 years లేకపోతే 3 to 4 years. అంటే ఎందుకు అని అంటే ఒక వ్యక్తి లేకపోతే ఒక విద్యార్థి 10th వరకు తను రెగ్యులర్గా అదే చదువుతున్నటువంటి అదే పాఠ్యాంశాలే ప్రతి సంవత్సరం అంటే మనిషి యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది ఎదుగుదల సమయంలో. ఆ సందర్భంలో విజ్ఞానం నేర్చుకోవడం కొరకు అని చెప్పి అదే సబ్జెక్టుకి సంబంధించి అదే పాఠ్యాంశాలు ప్రతి సంవత్సరం దాంట్లో కొంచెం డెప్త్ పెంచడం జరుగుతుంది. అది ఎక్కడి వరకు? 10th వరకు. 10th తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ కావాలని అంటే మనకు పూర్తి జ్ఞానం అనేది రావడం జరుగుతుంది 10th అయిపోయిన తర్వాత, 10వ తరగతి అయిపోయిన తర్వాత. అలా జ్ఞానం వచ్చిన సందర్భంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వాలి అంటే ఉన్నత చదువులకు మనం క్వాలిఫికేషన్ తీసుకోవాలి అంటే ఇంటర్మీడియట్కే 2 సంవత్సరాలు పడుతుంది లీడర్స్. లేదు అలా కాదు అనుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీకి ఒక 3 సంవత్సరాలు పడుతుంది. ఈ విధంగా మనం చదివేందుకు జస్ట్ మనం డబ్బులు పెట్టుబడి పెట్టి విజ్ఞానం నేర్చుకోవడం కొరకే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేదాని కొరకు అని చెప్పి 5 సంవత్సరాలు పడుతుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు కలుపుకుంటే ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాల సమయం పడుతుంది. సో అదే విధంగా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎందుకు మనం ఒక 3 to 5 years వరకు మనం వెస్టీజ్లో జర్నీ చేయకూడదు అని చెప్పి ఆలోచించి ఆ విధంగా మనం జర్నీ చేయాలనేటటువంటి మైండ్ సెట్ని మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో మనకు డబ్బులు రాకపోని టీం రాకపోని మనం డబ్బులు ఖర్చు పెట్టడం ఎలాగో బయట కిరాణంలో కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో పెడుతున్నాం కదా, అదే విధంగా వెస్టీజ్లో కూడా ఖర్చు పెడుతూ ప్రోడక్ట్ మంచి తీసుకొని వాడుకోవడం వల్ల మనము మన కుటుంబ సభ్యులు మనం చెప్పినటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతున్నారు, ఎటువంటి కల్తీ ప్రోడక్ట్స్ యూజ్ చేసేదానికి అవకాశం లేకుండా అనేటటువంటి ఒకే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మన మైండ్లో పెట్టుకొని ఒక 3 to 5 years వరకు మనం జస్ట్ జర్నీ చేయాలి. తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళడం అనేది కంపెనీ యొక్క ప్లాన్. సో అదే విధంగా చెబుతూ మనం జర్నీ చేస్తున్నాము అంటే రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్స్ వినడం, మనకు అందుబాటులో అంటే వీలు కుదిరినప్పుడల్లా మనకు దగ్గరలో ఉన్నటువంటి మీటింగ్స్ డిఎల్సిపి కానీ 1 day సెమినార్స్ కానీ 1 day ట్రైనింగ్స్ కానీ లీడర్స్ మీటింగ్స్ కానీ ఈ విధంగా బూట్ క్యాంప్స్ కానీ ఇలా ప్రతి మీటింగ్ వింటూ మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నాము అంటే కంపెనీ మీద ఫుల్ క్లారిటీ మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ కంపెనీ గురించి అర్థం చేసుకోవాలి. దాని తర్వాత 3 to 5 years వరకు మనం వెస్టీజ్లో జర్నీ చేయాలి. ఏమవుతుంది లీడర్స్ ఒకవేళ మనం 3 to 5 years వెస్టీజ్లో జర్నీ చేస్తే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. బయట ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలుడు కానీ బాలిక కానీ వారిని ఉదాహరణకు తీసుకున్నట్లయితే వాళ్ళు ఇదే 20 సంవత్సరాల వయసు వరకు 20 సంవత్సరాల వారి జీవిత కాలంలో ఖచ్చితంగా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో ప్రోడక్ట్స్ తీసుకొని వాడుకోవడం జరుగుతుంది. అక్కడ ఏ డబ్బులు రావాలని ఆశించలేదే. అట్లీస్ట్ డిమార్ట్లో ఒక 10,000 మనము ప్రోడక్ట్స్ తీసుకున్నామని అంటే క్యారీ బ్యాగ్ కావాలన్నా కూడా క్యారీ బ్యాగ్కి డబ్బులు అడుగుతున్నారు. అక్కడ మనం ఏ డబ్బులు రావాలని ఆలోచించలేదే. కానీ అదే విధంగా వెస్టీజ్లో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మనం ముందే పరిచయం చేయడం వల్ల ఈ కంపెనీ విధానం ఏ విధంగా ఉండాలి నేను నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నానంటే లీడర్స్, ఒకవేళ ప్రోడక్ట్స్ మాత్రమే క్వాలిటీ ఉన్నాయి డబ్బులు మీకు వస్తాయి అని చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నచ్చితేనే వాడమంటుంది కంపెనీ ప్రోడక్ట్స్ అని చెప్పి జస్ట్ ఈ ఒక్క విషయమే మనకు మార్కెట్లోకి తీసుకెళ్లేటటువంటి విధానం ఉంటే మనం బలవంతంగానే ఒకసారి ఒక కొత్త పర్సన్ తోటి ప్రోడక్ట్స్ యూజ్ చేయించామనంటే నెక్స్ట్ టైం ప్రోడక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే బయట ఇప్పటివరకు తీసుకున్నటువంటి విధంగా ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ కూడా క్వాలిటీగా లేకపోవడం వల్ల ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది అని చెప్పేసి మనకు క్లారిటీ రావడం వల్ల సో రెగ్యులర్గా ప్రోడక్ట్ తీసుకొని వాడడం జరుగుతుంది. ఆ విధంగానే ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అంటే అదే విధంగా మన కంపెనీ యొక్క ప్లాన్ ఉండి ఉంటే ఈ డబ్బులు అనేటటువంటి మనకు సంపాదన అనేది వస్తుంది అనేటటువంటి ఆలోచన లేకుండా ఉండి ఉంటే మనం డబ్బులు సంపాదిస్తాము ఒక 5 లేదా 5 నెలలు 6 నెలలు లేదా ఒక సంవత్సరం వరకు వెస్టీజ్లో ఉంటేనే డబ్బులు వస్తాయి అని చెప్పేటటువంటి ఈ అవగాహన కంపెనీ కానీ లేకపోతే ఈ సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేటటువంటి సిస్టమ్ దాని యొక్క సిస్టమ్ అనేది ఈ విధంగా ఉండకపోయి ఉంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ కొరకు మాత్రమే మనం జస్ట్ ఈ వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడేటటువంటి అవకాశం ఉండదు. కానీ దాంతోపాటు క్వాలిటీతో పాటు
మీకు నచ్చకుంటే 100% రిటర్న్ గ్యారంటీ అని చెప్పి కంపెనీ చెప్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పి మీకు డబ్బులు కూడా వస్తాయని చెప్పి చెప్పడం వల్ల డబ్బులు రావట్లేదే అనేటటువంటి ఒకే ఒక నెగిటివ్ ఆలోచనతోటి మనం వెస్టీజ్‌ని వదిలేస్తున్నాం చూసారా? అదే విధంగా మనం డీమార్ట్‌లో గాని, సూపర్ మార్కెట్‌లో గాని, కిరాణంలో గాని ఎందుకు ప్రతి నెల ప్రోడక్ట్ నాకు ఇది దీనివల్ల ఉపయోగం కలగట్లేదు. ప్రతి నెల మనం ఈ సోప్ వాడుకోవడం వల్ల నేను అందంగా తయారవ్వట్లేదు. ప్రతి నెల అక్కడ ఉన్నటువంటి సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చుకొని వాడుకోవడం వల్ల నాకు ఆరోగ్యం ఇంకా అసిడిటీ ఫార్మ్ అవ్వడం గాని, నా ఇంట్లో ఆడపిల్లలు 9-10 సంవత్సరాల్లోనే మెచ్యూర్ అవుతున్నారు. వారి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. నా తల్లిదండ్రులకు ఇప్పటివరకు లేనటువంటి అనారోగ్య పరిస్థితులు షుగర్ లేదా బీపీ లేదా థైరాయిడ్ లేకపోతే పీసీఓడీ గాని, వెరికోస్ వెయిన్స్ గాని ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా గుండె జబ్బు సమస్యల ద్వారా అనారోగ్యానికి గురై సడన్‌గా చనిపోవడం జరుగుతుంది. వీటన్నిటికి కారణం మనం ఇప్పటివరకు తీసుకొచ్చుకున్నటువంటి ప్రొడక్ట్సే అని చెప్పి ఆలోచించి ఎందుకు మనం అక్కడ కూడా తీసుకోవడం బంద్ చేస్తలేము? అలా కాదు గదా! అంటే అక్కడ ఆల్రెడీ సిస్టమ్ సెట్ జేసుంది. ఆ సిస్టమ్ అనేది మన మైండ్‌లో ఫీడ్ అయ్యి ఉంది కాబట్టి మాత్రమే మనము బయట ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకొని వాడుకోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా బయట ఏ విధంగానైతే మనం అలవాటు పడినామో ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకోవాలి ప్రతి నెల అయిపోగానే పోయి కొనుక్కొచ్చుకోవాలి. అది మనం అమ్మమ్మ వాళ్ళ షాపా? లేకపోతే మన తాతయ్య వాళ్ళ షాపా? లేకపోతే మన మేనమామ దుకాణమా అదేమన్నా? కాదు గదా! అలాంటి అవకాశం లేకపోయినా కూడా ప్రతి నెల వెళ్లి తీసుకొచ్చుకుంటున్నాము. మనకు పరిచయం చేసినటువంటి ఒక యాక్టరు వాళ్ళు మనకు జస్ట్ తెర మీద మాత్రమే పరిచయం. మనం దగ్గరికెళ్లి మాట్లాడాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేసినా గూడా వారు మనల్ని దగ్గరికి రానిచ్చేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి క్వెషన్ చేసుకుంటే 100% కనీసం వారి పరిసరాల్లో కూడా మనల్ని రానిచ్చేటటువంటి అవకాశం లేదు లీడర్స్. సో, ఆ విధంగా మీరు ఒకవేళ వెస్టీజ్‌లో జర్నీ చేస్తూ 5,000 కోట్ల టర్నోవర్ చేసేటటువంటి వెస్టీజ్ అనేటటువంటి కంపెనీకి ఫౌండర్ అయినటువంటి గౌతమ్ బాలి సార్ ఏదైనా ఒక మీటింగ్‌లో తారసపడితే, ఎదురు పడితే గౌతమ్ బాలి సార్ గాని లేకపోతే మన ఈ ముగ్గురు లీడర్స్, గ్రేట్ లీడర్స్ వెస్టీజ్ ఫౌండర్స్ అయినటువంటి వాళ్ళు వచ్చి మనం వాళ్ళొచ్చేటటువంటి మీటింగ్‌కి మనం వెళ్తే మన అదృష్టం బాగుంటే వారి దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడి, వారు మన భుజం మీద చేయేసి వారితో ఒక ఫోటో దిగేటటువంటి అవకాశం గూడా ఉంటుంది. కానీ బయట మనకి ఈ వృధా ప్రయాసగా వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు వాడినటువంటి ప్రొడక్ట్స్ మనకు పరిచయం చేసేటటువంటి ఏ యాక్టర్ కూడా మనల్ని కలిసేటటువంటి మనం వాళ్ళని గుర్తించగలుగుతాం తెర మీద చూస్తున్నాం కాబట్టి. టెలివిజన్ అంటే చిన్న స్క్రీన్ మీద చూస్తున్నాం కాబట్టి, ఫోన్లలో అడ్వర్టైజ్మెంట్‌లో చూస్తున్నాం కాబట్టి, సినిమాల్లో చూస్తున్నాం కాబట్టి. వాళ్ళు మనకు తెలుసు కానీ మనం వాళ్ళకి తెలుసా? తెలిసేటటువంటి అవకాశం ఉంటుందా? లేదు. కానీ వెస్టీజ్‌లో జర్నీ చేయడం వల్ల రెండవ తరగతి చదువుకున్నటువంటి బీబీ మేడంని గౌతమ్ బాలి సార్ 5,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నటువంటి వెస్టీజ్ కంపెనీ ఫౌండర్ అయినటువంటి గౌతమ్ బాలి సార్ బీబీ మేడంని గుర్తించేటటువంటి అవకాశం ఉంది. నువ్వు నెలకు 12,00,000 లేదా ఒక 20,00,000 సంపాదించేటటువంటి అవకాశం నీకున్నా గూడా, ఇదే మనకి వాళ్ళు వాడనటువంటి ప్రొడక్ట్స్‌ని పరిచయం చేసేటటువంటి యాక్టర్స్ ఏమైనా మనల్ని గుర్తించేదానికి అవకాశం ఉంటుందా? సో, ఇదొక్కటి ఆలోచించండి. ఆ విధంగా అట్‌లీస్ట్ 3-5 ఇయర్స్ అనేది మనం వెస్టీజ్‌లో జర్నీ చేస్తే, మనం సంపాదిస్తున్నామా లేదా? మనకు డబ్బులొస్తున్నాయా లేదా? మన టీమ్ బిల్డ్ అవుతుందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టండి లీడర్స్. జస్ట్ మనం మంచి ప్రోడక్ట్ వాడుకోవడం కొరకు మనం ఎందుకు వెస్టీజ్‌లో జర్నీ చేయొద్దు అని చెప్పి క్వెషన్ చేసుకొని, రెగ్యులర్‌గా మనకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ వెస్టీజ్‌లో తీసుకొచ్చుకొని వాడుకోవాలి. ఇప్పుడు కాకపోయినా ముందైనా అంటే ఎందుకు అనంటే, ఈ 3-5 ఇయర్స్ జర్నీలో మన అప్లైనర్స్ ఖచ్చితంగా వాళ్ళ విజన్‌తో ఉన్నారు. మనం స్లోగా వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళు ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంటారు. వాళ్ళ డౌన్‌లో మనం ఉన్నాం. వాళ్ళ లైఫ్ లైన్‌లుగా మనం మారాలి. రెగ్యులర్‌గా జూమ్ వింటున్నామనంటే మనం యాక్టివ్‌గా ఉన్నామన్న విషయం వాళ్ళు అర్థం చేసుకొని, ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోటి మనం బలవంతంగానే ఈ 3-5 ఇయర్స్ నిలబడ్డా కూడా మన అప్లైనర్స్ మనల్ని మెల్లగా నిలబడనియ్యరు. బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలని ఇప్పుడు చెప్తున్నా నేను. జస్ట్ మనం హెల్త్ తీసుకోవాలి, బిజినెస్ చేయాలి. ఈ ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ వాడాలి అనేటటువంటి ఉద్దేశంతోటి మనం నిలబడితే, మనకు డబ్బులు ఇప్పించాలి అనేటటువంటి ఒకే ఒక సదుద్దేశంతోటి మన అప్లైనర్స్ మనల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఈ 6 పాయింట్స్ అనేవి ఉండడం అంటే ఈ 2 పాయింట్స్ వరకే చెప్పాను గదా! దాని తర్వాత ఆహ్, మనం బిజినెస్‌లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. థర్డ్ పాయింట్. ఫస్ట్ మనం ఏమని మాట్లాడుకున్నాం? ఈ బిజినెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాత డిసైడ్ టు వర్క్ అంటే కంపెనీలో ఈ బిజినెస్‌లో మనం 3-5 ఇయర్స్ 1 ఇయర్ నుంచి 3-5 ఇయర్స్ వరకు ఒక సంవత్సరం నుంచి 2, 3, 4, 5 సంవత్సరాల వరకు నిలబడితే పోయేదేముంది లీడర్స్. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ విధానంలో మనం డబ్బులు అంటే ప్రొడక్ట్ తీసుకుంటే మనకేమైనా ఉపయోగం ఉందా? లేదు గదా! అలా లేనటువంటి పరిస్థితుల నుంచి మనం ఇక్కడ 3-5 ఇయర్స్ వరకు జస్ట్ నిలబడితే మన అప్లైనర్స్ వాళ్ళ బాటలో మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు మనం జూమ్ వింటుంటే మనకు అదే మోటివేషన్ కలుగుతుంది. ప్రొడక్ట్స్ మంచిగున్నాయి. ప్రొడక్ట్స్ యొక్క నాలెడ్జ్ మనకు తెలుస్తుంది. కంపెనీ యొక్క సిస్టమ్ మనకు తెలుస్తుంది. ఈ విషయాలు ప్రతీది కూడా మనకు తెలిసిన సందర్భంలో మనంతట మనమే ఒక 42 రోజులు మండలం రోజులు మనం ఏదైతే దీక్షగా ఒకే పని చేస్తూ ఆ పనికి అలవాటు పడతామో దాని తర్వాత
జీవితాంతం కూడా ఒకే పని, అదే పనిని పదే పదే చేసేదానికి కూడా మన మైండ్ అనేది సెట్ అయిపోతుంది లీడర్స్. సో ఆ ప్రయత్నంగా మనం ఒక 3 to 5 ఇయర్స్ వరకు వెస్టీజ్‌లో జర్నీ చేయాలనేటటువంటి విషయం రెండో పాయింట్. దాని తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! 4 పాయింట్స్. జాయిన్ ఇన్ దిస్ బిజినెస్. మనం బిజినెస్‌లో జాయిన్ అవ్వాలి. ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత 3 to 5 ఇయర్స్ వరకు నేను నిలబడతాను అనేటటువంటి పాజిటివ్ మైండ్‌సెట్ తోటి మనం వెస్టీజ్‌లో జర్నీ చేస్తామని చెప్పి మనకు మనమే ప్రామిస్ చేసుకోవాలి. దాని తర్వాత వెస్టీజ్ బిజినెస్‌లో జాయిన్ అవ్వాలి. దాని తర్వాత మనం జాయిన్ అయిన తర్వాత మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తదని చెప్పి ముందే మాట్లాడుకున్నాం. అలా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్‌ని కొత్త వాళ్ళకు చెప్పాలి. సో అలా చెప్పిన తర్వాత వాళ్ళని జాయిన్ చేసే విధంగా మనం ప్రతి కొత్త వ్యక్తికి మనం వెస్టీజ్ యొక్క బిజినెస్ ప్లాన్ చెప్తున్నామనంటే వాళ్ళని జాయిన్ చేయాలనేటటువంటి సదుద్దేశమే మనది. మనం వాళ్ళని మోసం చేయాలనేటటువంటి ఉద్దేశం కాదు మనది. ఎందుకు అనంటే వాళ్ళతో డబ్బులు కట్టించట్లేదు. వాళ్ళకి క్వాలిటీ లేనటువంటి ప్రొడక్ట్స్ పరిచయం చేయట్లేదు. క్వాలిటీ లేనటువంటి ప్రొడక్ట్స్ వాడమని చెప్పట్లేదు. సో మంచిదే కాబట్టి వాళ్ళని జాయిన్ చేసేటటువంటి ఉద్దేశంతోటే మనం ముందుకెళ్తుంటాం. దాని తర్వాత ఇందులో జాయిన్ అయ్యి జర్నీ చేయడం వల్ల డబ్బులు సంపాదిస్తామని చెప్పి చెప్తున్నాం. సో ఇలా ఈ 6 పాయింట్స్ అనేవి మనకు వెస్టీజ్‌లో ఉండడం జరుగుతుంది. యాక్చువల్‌గా ఉన్నటువంటి పాయింట్స్ ఎన్ని అనంటే 6. మనకు తెలిసినటువంటివి ఏంటి? కంపెనీ గురించి తెలుసుకోవాలి. డీప్‌గా తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. నాకే రాలేదు ఫస్ట్. దాని తర్వాత 3 to 5 ఇయర్స్ నిలబడాలి అనేటటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకు? డబ్బులు రావట్లేవు. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ప్రతి నెల వెస్టీజ్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల నాకు డబ్బులు రావట్లేవు. ఇందులో రావట్లేవు గదా! మరి నేనెళ్ళి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఒక డీమార్ట్‌లో గాని, సూపర్ మార్కెట్‌లో గాని, ఒక కిరాణంలో గాని ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల నాకు డబ్బులొస్తాయా? లేకపోతే అందులో జస్ట్ ప్రొడక్ట్ ప్రైస్ ఒకటే తక్కువుంది అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతోటి మనం అటువైపు మళ్తున్నాం కానీ, మనకు అందులో ఏమైనా డబ్బులొస్తున్నాయా? ఇక్కడ కాదని చెప్పి అటు ఎళ్తుంటే అనంటే అస్సలు పాసిబిలిటీ లేదు. 100కి 100%. సో ఆ విధంగా దీని తర్వాత మనకి వెస్టీజ్‌లో కొత్త వాళ్ళకి మనం వెస్టీజ్ గురించి పరిచయం చేయడానికి వెళ్తున్న సందర్భంలో మనకు ఎదురయ్యేటటువంటి పర్సన్స్‌ని ఒక 4 టైప్స్‌గా ఆహ్, ఆహ్, వివరించడం జరిగింది లీడర్స్. అది ఏంటి అని చెప్పి చూసుకుందాం మనం. ఆహ్, దీన్ని ఏ విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు అనంటే ప్లే కార్డ్ గేమ్స్ లీడర్స్. ప్లే కార్డ్ గేమ్స్ అని చెప్పి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అంటే మనకి ఎవరు ఏ విధంగా తారసపడుతుంటారు, ఎవరు ఏ విధంగా మనతో మాట్లాడేటటువంటి విధానాలను బేస్ చేసుకొని మనం వాళ్ళని ఆ విధంగా మనం గుర్తించొచ్చు. వాళ్ళని ఏ విధంగా మనం డివైడ్ చేయొచ్చు అంటే పర్టిక్యులర్‌గా వీళ్ళు ఈ కేటగరీకి సంబంధించిన వాళ్ళని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఫస్ట్‌ది వచ్చేసి ప్లే కార్డ్స్ అనంటే తెలుసా అందరికి? పేకాలు. ఈ పేకాల్లో ఉన్నటువంటి విధానం ఏంటి అనంటే 4 రకాలుగా దీంట్లో ఉన్నటువంటి ఒకసారి చూడండి లీడర్స్. ఇక్కడ ఉన్నటువంటి మేడం ఈ ఫోటో కనిపిస్తుందా మీకు? అశ్విని మేడం. అశ్విని మేడం. సార్ కనిపిస్తుంది సార్. ఓకే. దీంట్లో ఉన్నటువంటి ఈ 4 టైప్స్ అనేవి మనకి ప్లే కార్డ్స్ అనంటే పేకాలలో ఉండడం జరుగుతుంది. కార్డ్స్‌లో అంటే ప్లేయింగ్ కార్డ్స్‌లో ఉండడం జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి ఈ 4 టైప్స్‌ని మనము వెస్టీజ్‌లో మనం ప్లాన్ చెప్పడానికి కొత్త వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైతే వెళ్దామో వాళ్ళని ఈ 4 టైప్స్‌లో కంపేర్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అని చెప్పి మనం చిన్న క్లారిటీ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. సో ఆహ్, ఫస్ట్‌ది వచ్చేసి లీడర్స్ ఒక్క నిమిషం. ఫస్ట్‌ది వచ్చేసి డైమండ్ అని చెప్పి అనుకోవచ్చు లీడర్స్. సో ఫ్లోలో ఎళ్ళిపోతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. దాంతో పాటు నేను ఫ్లూయెంట్‌గా అంటే నాన్ స్టాప్‌గా మాట్లాడుతుండడం వల్ల కొంచెం కాఫ్ లాగా వస్తుంది. నో ప్రాబ్లమ్. థాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ డైమండ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే మనం మాట్లాడేటటువంటి కొత్తగా కంపెనీ ప్లాన్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు మనకి డైమండ్ కేటగరీకి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే హి విల్ లిజన్ టు యువర్ ప్లాన్ వెరీ ఇంట్రెస్టింగ్‌లీ. మనము ఎప్పుడైతే ఒక కొత్త పర్సన్‌కి ప్లాన్ చెప్పడానికి వెళ్తుంటామో తను చాలా ఇంట్రెస్ట్‌గా వినడం జరుగుతుంది. ఎంత ఇంట్రెస్ట్‌గా అంటే మనం స్కూల్‌లో ఆహ్, ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి అంటే ప్రతిసారి చదువులో బాగా ముందుండి టీచర్స్ అందరి ద్వారా ఒక మంచి పేరు తీసుకొచ్చుకుంటున్నటువంటి విద్యార్థి ఉంటాడు గదా! ఆ విధంగా చాలా ఇంట్రెస్ట్‌గా వినడం జరుగుతుంది. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇదే నా లైఫ్ అంటే మొత్తం అయిపోయిన తర్వాత తనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి అంటే వెస్టీజ్ అనేటటువంటి బిజినెస్ అనేది నా లైఫ్ అనే విధంగా ఆలోచించేటటువంటి పర్సన్స్ కూడా మనకు దొరుకుతారు. వాళ్ళని మనం లైఫ్ లైన్స్ అంటాము. వాళ్ళే మనకి ఎక్కువగా ఇప్పుడు ఒక 100 మంది లేదా 1000 మందికి మనము వెస్టీజ్ యొక్క బిజినెస్ ప్లాన్ చెప్పాము అనంటే, ఆ 1000 మందిలో ఒకే ఒక్కరైనా అట్‌లీస్ట్ మనకి ఒక గొప్ప లీడర్ దొరికాడు అనంటే, ఆ లీడర్ ఒక ఎంఎస్ఆర్ గురూజీ గావచ్చు, లేకపోతే మన పాండు సార్ గావచ్చు, బీబీ మేడం గావచ్చు.
ఈ విధంగా ఆలోచించే విధంగా కొందరు లీడర్స్, కొందరు కొత్త పర్సన్స్, కొందరు ప్రాస్పెక్ట్స్ అనేటటువంటి వాళ్ళు మనకు దొరికేదానికి అవకాశం ఉంటుంది. సో అంత ఇంట్రెస్ట్ గా మనం చెప్తున్నటువంటి ప్లాన్ వింటున్నటువంటి ఈ డైమండ్ కేటగిరీకి చెందినటువంటి ఆ పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ వినడం ఇంట్రెస్ట్ గా వింటారు, ఇమీడియట్ గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అండ్ జాయిన్ కాగానే దాదాపుగా మనం ఒక 100 మందికి ప్లాన్ చెప్తే అందులో 90 మంది జాయిన్ అయినా కూడా 10 మంది కూడా ఇమీడియట్ గా పర్చేస్ చేసేదానికి అవకాశం లేదు. కానీ ఈ డైమండ్ కేటగిరీకి చెందినటువంటి లీడర్స్ అంటే కొత్త వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇంట్రెస్ట్ గా వింటారు, వాళ్ళకి అర్థమవుతుంది. దాని తర్వాత ఇమీడియట్ గా జాయిన్ అవుతారు. డబ్బులు కట్టేదానికి లేదు, ఇందులో మోసం లేదని మనం క్లారిఫికేషన్ ఇస్తాం, వాళ్ళకి అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అవుతారో, జాయిన్ అవ్వగానే ఇమీడియట్ గా వాళ్ళ ప్రోడక్ట్ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి లీడర్స్ అనే వాళ్ళు మనకి ఎప్పుడైతే ఆ కొత్త వాళ్ళకి చెప్పడానికి వెళ్తున్నప్పుడు మనకు తారసపడుతుంటారు, మనకు ఎదురవుతుంటారు, ఇటువంటి లీడర్స్ అనే వాళ్ళు మనకు దొరుకుతుంటారో, ఆ సందర్భంలో మీ టీం అనేది అంటే మీ యొక్క టీం అనేది ఒకవేళ మీరు డ్రాప్ అయిపోయినా కూడా మీ డౌన్ లో ఇలాంటి లీడర్స్ ఎప్పుడైతే వస్తుంటారో వాళ్ళైనా అట్లీస్ట్ ఆ టీం ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వెస్టీజ్ అనేటటువంటి కంపెనీని ప్రాణంగా పట్టుకొని ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది లీడర్స్. దాని తర్వాత స్పేడ్, ఒకసారి చూడండి లీడర్స్, స్పేడ్ అనేటటువంటి సింబల్ ఉంటుంది. ఈ స్పేడ్ అనేటటువంటి సింబల్ ని ఏ విధంగా కంపేర్ చేసుకోవచ్చు అంటే లీడర్స్, పాయిజన్ మ్యాన్ అంటే ఒక విషపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక కొత్త వ్యక్తిగా మనం ఆలోచించవచ్చు లీడర్స్. సో ఎట్లా అంటే హీ విల్ కిల్ ద డిస్ట్రిబ్యూటర్ ఐడియా అండ్ పాజిటివిటీ బై గివింగ్ ఆల్ అదర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ విత్ కంపేరింగ్ అదర్ బిజినెసెస్. అంటే ఏ విధంగా ఆలోచన ఉంటుంది తంది అంటే, మనం పాజిటివ్ గానే వెళ్తూ ఉంటాం. ఒక వెస్టిజన్ 24 అవర్స్ ప్రతి నిమిషం కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక పాజిటివ్ థింకింగ్ తోటి, ఒక పాజిటివ్ ఆలోచన తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంత పాజిటివ్ ఆలోచన ఉన్నటువంటి మీలో కూడా ఒక నెగిటివిటీని లేకపోతే ఒక మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా, అలాంటి ఒక ఫీలింగ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఇలాంటి పర్సన్స్ కి మనం ఎప్పుడైనా కొత్త పర్సన్ కి మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు తను ఏమని ఆలోచిస్తాడు, తనకి వెస్టేజ్ మీద అవగాహన ఉండి ఉండొచ్చు, లేకపోతే ఉండి ఉండకపోవచ్చు. ఆ పర్సన్ ఏం చేస్తాడు అని అంటే, వేరే ఇతర నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీస్ తో కంపేర్ చేస్తూ వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ కూడా ఆ విధంగానే అని చెప్పడం జరుగుతుంది. లేదు సార్, ఇందులో డబ్బులు కట్టేదానికి లేదు, మనం మోసపోయేదానికి లేదు, ఓన్లీ మీకు నచ్చినంత ₹100 ప్రోడక్ట్ తీసుకోవచ్చు, ₹50 ప్రోడక్ట్ తీసుకోవచ్చు, లేదు నాకు ఒక 4,000 నుంచి 5,000, ఒక 10,000 నాకు ప్రతి నెల ఇంట్లో ఖర్చు అవుతుంది, ఆ 10,000 తీసుకొచ్చుకుంటాను అనేటటువంటి అవకాశం కూడా ఉంది. మీ ఇష్టం, ఒకవేళ మీకు నచ్చకపోతే 100% రిటర్న్ గ్యారంటీ ఉందని చెప్పినా కూడా దాన్ని కూడా రిజెక్ట్ చేస్తూ నెగిటివ్ గా మనల్ని అపోజ్ చేసి అంటే వ్యతిరేకించే విధంగా వీరి యొక్క మైండ్ సెట్ ఉండడం జరుగుతుంది లీడర్స్. సో వీళ్ళు ఏ విధంగా అంటే, మనం 100% పాజిటివ్ తోటి అంటే 100కు 100% సానుకూలంగా వారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. కంపెనీకి సంబంధించిన పూర్తి సమాచారం మన దగ్గర ఉంటుంది. వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తూ, లేకపోతే తన మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని మనకి స్ప్రెడ్ చేస్తూ, మనం ఏ విధంగా కన్విన్స్ చేయాలని, ఏ విధంగా నిజాలే చెప్తున్నాం, కన్విన్స్ చేయడం కాదు, నిజం చెప్తూ నిజాన్ని వివరిస్తూ తనకు చెప్పాలని చెప్పి చూసినా కూడా తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఖచ్చితంగా మనల్ని ఈ కంపెనీ నుంచి, లేకపోతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ నుంచి మనల్ని బయటికి తీసుకురావాలనేటటువంటి విధంగా వారి యొక్క ఆలోచనలు ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ పర్సన్ చెప్పినప్పుడు తను డైమండ్ బేస్డ్ గా ఉన్నటువంటి ఒక కొత్త గ్రేట్ పర్సన్ ఏం చేస్తాడు అని అంటే, చెప్పగానే వింటుంటాడు, జాయిన్ అవుతాడు, ప్రోడక్ట్ తీసుకుంటాడు. కానీ ఇప్పుడు చెప్పాం కదా, స్పేడ్ అనేటటువంటి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సన్స్ ఏం చేస్తారు అని అంటే, మన యొక్క మైండ్ ని పొల్యూటెడ్ చేస్తారు, మన యొక్క మైండ్ ని పాయిజన్ చేస్తారు, విషపూరితంగా మనల్ని మార్చేదానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే, నిజంగానే వెస్టీజ్ అనేటటువంటి కంపెనీ మంచిది కాదేమో, మనకి తెలుసు, ప్లాన్ మనం విన్నాం, కంపెనీ గురించి మనం తెలుసుకున్నాం, ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం, అయినా కూడా వీరి యొక్క మాటలు విన్నాము అని అంటే ఖచ్చితంగా మనం వెస్టీజ్ ని వదిలేసే విధంగా కూడా వారి యొక్క మాటలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇంకొక 2 కేటగిరీస్ కూడా వెస్టీజ్ లో ఉండడం జరిగింది. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి లీడర్స్, ఒక నిమిషం ఫోటో షేర్ చేస్తున్నాము, హార్ట్ సింబల్. సో అందరికి హార్ట్ తెలుసు కదా, గుండె, హృదయం. సో హీ లిజన్ టు యువర్ ప్లాన్ వెరీ ఇంట్రెస్టింగ్, హీల్ సే ఎస్ టు ఎవ్రీథింగ్ టు మేక్ యూ హ్యాపీ బట్ నెవర్ జాయిన్. అంటే మనం ఒక వ్యక్తికి వెస్టీజ్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు తను చాలా ఇంట్రెస్ట్ గా వినడం జరుగుతుంది. వినడం మాత్రమేనా, ప్రతి విషయాన్ని కూడా ఓకే చెప్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు, వింటున్నట్టు చేస్తాడు, నాకు నచ్చింది అని చెప్పడం జరుగుతుంది.
కానీ ఫైనల్గా జాయిన్ అవ్వడం కొరకు ఆధార్ కార్డు లేదా మీకు సంబంధించినటువంటి ఏదో ఒక ఐడి కార్డు ఇవ్వండి అని చెప్పి మనం అడిగినప్పుడు ఇప్పుడు కాదు రేపు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో వారు మన నుంచి తప్పించుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక సంవత్సరం వరకు మనకు 0 నుంచి స్టార్ట్ అయినటువంటి మనం ఒక 5 లక్షలు చెక్ తీసుకుంటున్న సందర్భంలో వెళ్ళి చెప్పినా కూడా చెక్కును చూసి కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కంపెనీ యొక్క విజన్ కానీ, కంపెనీ యొక్క ప్లాన్ కానీ, కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ గురించి ఆలోచించి తను ఎటువంటి జాయిన్ అయ్యేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. తన ఆలోచన మనల్ని చూసేదాని కొరకు, మనతో మాట్లాడేదాని కొరకు పాజిటివ్గానే ఉంటుంది లీడర్స్. కానీ ఖచ్చితంగా తను మనం చెప్పేటటువంటి బిజినెస్ ప్లాన్ విని, లేకపోతే కంపెనీని చూసి నిజంగానే ఇందులో డబ్బులు వస్తాయేమో, తను అంటే నేను చెప్తున్నాను, నేను వాడినందుకు నాకు ప్రోడక్ట్ మంచిగా అనిపించింది అని చెప్తే నిజంగానే ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంటుందేమో అని చెప్పి ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు. జస్ట్ మనం చెప్తున్నప్పుడు మాత్రమే ఎస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ అనేది, లేకపోతే మనం మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా పక్కకు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మన థర్డ్ కేటగిరీ ఉండడం జరుగుతుంది లీడర్స్. వీళ్ళని హార్ట్ అనేటటువంటి విధంగా హార్ట్ అనేటటువంటి సింబల్లో మనం చూసుకోవచ్చు. దాని తర్వాత 4th వన్ వచ్చేసి లీడర్స్. సో కొంచెం సెషన్ అనేది ప్రొలాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. క్లబ్ అంటే ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని క్లబ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ క్లబ్లో వచ్చేసి హీ హ్యాస్ లాట్ ఆఫ్ డౌట్స్ అబౌట్ బిజినెస్, హీ నీడ్ క్వశ్చన్స్. అంటే తనకి కొన్ని డౌట్స్ ఉండడం జరుగుతుంది. అంటే మనం కొత్త వాళ్ళకి చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు మనం చెప్పేది వినరు. వారి మనసులో ఉన్నటువంటి, లేకపోతే మనల్ని గెలవనివ్వకుండా ఉండే విధంగా వారి యొక్క ఆలోచనలని, వారి యొక్క డౌట్లని మన మీద రుద్దడం జరుగుతుంది. సో లేదు, అలా కాదు, వాళ్ళు ఒక 100 క్వశ్చన్స్ వేశారు అని అంటే ఈ 100 ప్రశ్నలకి మనం సమాధానం చెప్పినా కూడా ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వెస్టీజ్లో జాయిన్ అవుతారా అని అంటే 100% అలాంటి అవకాశం లేదు. సో ఆ విధంగా మనం చెప్పేటటువంటి ప్రతి వాళ్ళు క్వశ్చన్స్ వేస్తుంటారు. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం వాళ్ళకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇలా ఆన్సర్ చేస్తున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నిజంగానే ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కంపెనీకి సంబంధించి ప్రతి సర్టిఫికేట్ ఉన్నా కూడా, ప్రతి ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ సర్టిఫైడ్ అని చెప్పేసి, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది వాడుతున్నారు అని చెప్పి మనం క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనం చెప్పేటటువంటి ప్లాన్ వినడానికి కూడా అంగీకరించకుండా ఫస్ట్ వాళ్ళే క్వశ్చన్ చేస్తుంటారు కదా, మీకు సంబంధించి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మంచిగా ఉంటుంది, ఇది వరల్డ్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇది యాక్సెప్ట్ చేసింది అని చెప్పినా కూడా అది ఎలా తయారవుతుంది, మీ దగ్గర ప్రాసెసింగ్ వీడియో ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ వారి దగ్గర మనం క్వశ్చన్ చేసినట్లయితే, మీరు ఇప్పటివరకు వాడుతున్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేకపోతే అదే కంపెనీకి సంబంధించి బాగా రీఫైండ్ ఆయిల్స్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో వస్తున్నటువంటి కంపెనీకి సంబంధించి పల్లి నూనె కానీ, లేకపోతే అందులో కూడా రైస్ బ్రాన్ ఆయిల్, మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎప్పుడైతే బాగా పాపులారిటీకి వచ్చిందో అప్పుడు ఈ కంపెనీస్కి సంబంధించి డూప్లికేట్ రైస్ బ్రాన్ ఆయిల్స్ అనేవి మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది లీడర్స్. సో అలా వచ్చినటువంటి ప్రతి ప్రోడక్ట్కి సంబంధించి ఏమైనా మీ దగ్గర నాలెడ్జ్ కానీ, ప్రూఫ్ కానీ, సర్టిఫికేషన్ కానీ ఉందా అని మనం క్వశ్చన్ చేస్తే, ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి చెప్పడానికి వెళ్ళాం కాబట్టి వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తుంటారు. మనం అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయరు. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకు తారసపడుతూ ఉంటారు, ఎదురవుతూ ఉంటారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు, నిరాకరిస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఆ విధంగా మనకి 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ మనకు మార్కెట్లో ఈ 4 విధాలు మాత్రమే దొరుకుతారు లీడర్స్. మనం చెప్పగానే వింటున్నారు అని అంటే వాళ్ళు డైమండ్ కేటగిరీకి సంబంధించి ఉంటారు. లేదు, మన ఆలోచనల్ని వాళ్ళు మార్చే విధంగా ఉంటున్నారు అని అంటే వాళ్ళు చెప్పాను కదా, ఈ 4 కేటగిరీస్లో ఉండడం జరుగుతుంది. సరే, ఏది ఏమైనా కూడా మనం దీంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ మనకి ఏమొచ్చింది అంటే, మనం ఇండక్షన్ చేస్తున్నాము ఒక కొత్త పర్సన్కి వెస్టీజ్లో జర్నీ చేయాలి, జాయిన్ అయ్యి వెస్టీజ్ ప్రోడక్ట్స్, నేను చెప్పాను కదా 3 to 5 years వరకు జర్నీ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నటువంటి, సక్సెస్ రాకపోని, టీం రాకపోని, డబ్బులు రాకపోని అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే వెస్టీజ్లో జర్నీ చేయాలనుకుంటారో వాళ్ళకి ముందే మనం ఈ పూర్తి వివరణ అనేది ఇచ్చాము అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు క్లారిటీ వస్తుంది. 100 మెంబర్స్కి మనం ప్లాన్ చెప్పాము అంటే 100 మెంబర్స్లో 100 మెంబర్స్ ఖచ్చితంగా జాయిన్ అవ్వరు. దాంట్లో విని జాయిన్ అయ్యే వాళ్ళు, ప్రోడక్ట్ ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, మన ఆలోచనల్ని మార్చే వాళ్ళు ఉంటారు, మనం చెప్తుంటే ఓకే చెప్పి తర్వాత జాయిన్ అయ్యేదానికి వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. లేదు, అలా కాకపోతే ఫస్ట్ వాళ్ళే మనల్ని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు అట్లీస్ట్ జాయిన్ అయ్యేటటువంటి ఆలోచన కూడా లేనటువంటి వాళ్ళు ఉంటారు అనే క్లారిఫికేషన్ మనకు వస్తుంది. సో ఈ 4 కేటగిరీల గురించి విన్నాం కదా. ఇది విన్న తర్వాత మనం తీసుకోవాల్సిన ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే లీడర్స్, హెయిర్ కట్ స్టోరీ అని చెప్పి ఉంటుంది లీడర్స్. అంటే వెస్టీజ్లో ఈ విషయం తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం.
మనం కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ 4 కేటగిరీలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాము. 4 కేటగిరీల వ్యక్తులను మనము ఎదుర్కొంటాం. అందులో ప్రతి వ్యక్తి కూడా మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ బలాన్ని ఇవ్వాలని చెప్పి లేదు. ఎందుకు అనంటే మనం సక్సెస్‌ఫుల్ లీడర్స్ యొక్క టెస్టిమోనీస్ డైలీ ఈవినింగ్ వింటున్నాము. అలా వింటున్నటువంటి సందర్భంలో వారు చెప్పేటటువంటి మాటలు ఏంటి అంటే 100 మందికి చెప్తే 100 మందిలో ఒక 10 మంది మాత్రమే వినడం జరిగింది. అందులో ఒక 7, 8 మంది మాత్రమే మనతో జర్నీ చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఈ హెయిర్ కట్ స్టోరీ ఏ విధంగా ఏమని చెప్తుంది అనంటే లీడర్స్, మనం 100 మందికి చెప్తే 100 మంది వినరు అనేటటువంటి ఆలోచన ఫస్ట్ మనం మైండ్‌లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఎవరైతే మనల్ని క్వెషన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు గదా! మన మైండ్ సెట్ చేంజ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు గదా! లేదు అలా గాకుండా మనం చెప్పినప్పుడు ఓకే చెప్పి జాయిన్ అవ్వడానికి వ్యతిరేకిస్తుంటారు గదా! వీళ్ళందరినీ కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఈ డైమండ్ అనేటటువంటి కేటగిరీ ఉంది గదా! ఫస్ట్ కేటగిరీ ఎవరైతే చెప్పగానే వినేటటువంటి వాళ్ళు, అలాంటి వారిని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని జెప్పేదే హెయిర్ కట్ స్టోరీ. సో, వెస్టీజ్‌లో ఈ విధంగా మనం జర్నీ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం మాత్రమే సక్సెస్ అయ్యేది కాదు వెస్టీజ్ యొక్క ప్లాన్ అంటే, మనం లీడర్‌గా ఎదుగుతూ మన డౌన్‌లో ఉన్నటువంటి వాళ్ళని లీడర్‌లుగా తయారు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, ఈ సక్సెస్ నీకేం తీసుకొచ్చి పెడుతుంది లీడర్స్ అని చెప్పంటే, మనం డబ్బుల గురించి కాకుండా ఆరోగ్యం గురించి మంచి ప్రొడక్ట్ వాడుకోవాలి అనేటటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ తోటి మనం వెస్టీజ్‌లో జర్నీ చేస్తే మన లైఫే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ యొక్క లైఫ్ కూడా చేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా. ఆలోచించండి. అర్థం చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్. 7:45కి సెషన్ కంప్లీట్ కావాలని చెప్పి మేడం చెప్పడం జరిగింది. కానీ ఆలస్యంగా కొంచెం అనుకుంటున్నాను నేను. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలు దాదాపు ఎక్కడో ఒక దగ్గర దొరకడం జరుగుతుంది. ప్రతి వెస్టిజియన్ దగ్గర ప్రతి సెషన్‌లో గాని, ప్రతి మీటింగ్‌లో గాని దొరికేదానికి అవకాశం లేదు. ఆ విషయం నాకు అర్థమైంది. సో, ఆ విధంగా నేను తెలుసుకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మన లీడర్స్ అయినటువంటి మీతో షేర్ చేసుకోవడం కొరకు ఈ సెషన్‌లో ఈ విషయాల గురించి వివరించడం జరిగింది. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ ఎవ్రీవన్. థాంక్ యూ మేడం. అశ్విని మేడం. ఓవర్ టు యూ. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. చాలా ఫుల్ అండ్ క్లారిటీగా నిజంగానే చెప్పాలంటే డిఎల్‌సిపిలో ఇలాంటి క్లారిటీ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ ఉండే టైంలో ఎనక ఇంకా లీడర్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలి. ఒక 5 మినిట్స్‌లో కంప్లీట్ చేయండి అని చెప్పే వాళ్ళే ఉంటారు తప్ప, ఇంత క్లారిటీగా ఇచ్చేవాళ్ళు ఉండరు సార్. మీరు చెప్పిన లాస్ట్ 4 పాయింట్స్ కూడా డైమండ్, స్పేడ్, హార్ట్, క్లబ్ అవొచ్చేసి నిజంగా సార్. ఎందుకంటే మనకున్న టీమ్‌లో మనం 100 మందికి చెప్పొచ్చు. ఆ 100 మందిలో 80 మెంబర్స్ చేయాలని డిసైడ్ అవుతారు. ఆ 80 మెంబర్స్‌లో 10 మెంబర్స్ గట్టిగా చేద్దామనుకుంటారు. ఆ 10 మెంబర్స్‌లో కూడా 2 మెంబర్స్ మాత్రమే మనతో పాటు సక్సెస్ జర్నీ చేస్తారు. ఆ జర్నీ చేసేవాళ్ళు మేబీ ఫర్దర్‌గా అంటే వాళ్ళ టీమ్‌ని వాళ్ళు మోటివేట్ చేసుకోవడం గాని, వాళ్ళు బిల్డ్ చేసుకోవడం అంటే టీమ్‌ని ఎదుగుదల చేసుకోవడంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ 100 మంది చెప్పినాం గదా! 100 మంది విన్నారు గదా! 100 మంది వస్తారు టీమ్‌కి. మన జర్నీ స్టార్ట్ చేస్తారు మనతో పాటు అనుకోవడం చాలా తప్పు. వచ్చిన ఒక్క ఇద్దరు మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు గట్టిగా నిలబడతారని నా నమ్మకం. మీరు ఈ చెప్పిన ఈ 4 పాయింట్స్‌లో నాకు నేనే మార్క్ చేసుకుంటది ఏంటి అంటే, డైమండ్ నాకు నేనే ఇచ్చుకుంటాను సార్. ఎందుకంటే నా అప్లైనర్ చెప్పినప్పుడు 1 మంత్ మాత్రమే నేను డిలే చేసిన. తర్వాత నా అప్లైనర్ చెప్పినా చెప్పకపోయినా సీఎన్‌సీలో ఉంటాను. జూమ్ సెషన్ వింటాను. నా మిస్టేక్ ఏంటి అంటే హోమ్ మీటింగ్ వెళ్ళను. అదొక్కటి తప్ప అన్నీ చేస్తున్నాను సార్. చాలా బాగా క్లారిటీగా ఇచ్చారు సార్. అందుకే నేను చెప్తున్నాను ప్రశాంత్ సార్ వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా మీరు సెషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక బూస్ట్ లాగా. ఇవాళ చూడండి 25 మెంబర్స్ వచ్చారు. అంటే మీ మాటలకు కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన సెషన్‌లో గూడా. ఎందుకంటే బా సెమినార్స్ గాని, బూట్ క్యాంప్ గాని అక్కడికి వెళ్ళినప్పుడు పాండు సార్ మీటింగ్, ఎంఎస్ సార్ మీటింగ్, సైదుల్ సార్ మీటింగ్ విని మేము కనెక్ట్ అయినాం అని చెప్పే వాళ్ళలో నేను చూసాను. బట్ మన జూమ్‌లో కూడా మీ మాటల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఓకే సార్. ఫీడ్‌బ్యాక్ గూడా తీసుకుంటాను. చాలా మంచి సెషన్ ఇచ్చారు. థాంక్ యూ మేడం. ఫీడ్ థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ లీడర్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. 23 మెంబర్స్‌కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే లీడర్స్ మీరు నేమ్ మెన్షన్ చేసుకొనొస్తున్నారు. కానీ పీజేఆర్ అని మాత్రం పెట్టుకోవట్లేదు. పీజేఆర్ అని పెట్టుకున్న వాళ్ళు మాత్రమే జూమ్‌లో ఉండండి. లేదు మేము పీజేఆర్ అని పెట్టుకోము. మాకు గిల్టీగా ఉంది. మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు జూమ్ సెషన్‌కి రాకండి. లీడర్స్ పర్మిషన్ ఇచ్చినందుకే నేను ఈ మాట చెప్తున్నా. నా సొంతంగా నేనేం చెప్పట్లేదు. తప్పుగా అనుకోకండి. ఇంకొకటి సార్ హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళని నేను పిలుస్తున్నాను. హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు గాదు. ఎందుకంటే రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళే ఉన్నారు హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళు. హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళని పిలుస్తాను సార్ నేను. ఎందుకంటే వాళ్ళకి అన్‌మ్యూట్ చేసుకోవడం వస్తుంది. బట్ మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు సీనియర్సే. మళ్ళీ కొత్త వాళ్ళని గూడా ఏం కాదు. పాత వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని పిలుస్తాను సార్ నేను.
సార్ ఓకే మేడం. దీంట్లో రవి అని ఒకరున్నారు సార్. వాళ్ళ అప్లైన్ ఎవరో నాకు కూడా తెలీదు. నిన్న గూడా పిలిచాను. ఈరోజు గూడా పిలుస్తున్నాను. రవి అన్న వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే. 8:00 జూమ్ స్టార్ట్ అయినా పర్లేదు. ఈరోజు ఫీడ్‌బ్యాక్ మాత్రం 8:15 వరకు నేను తీసుకుంటాను. టెన్షన్ పడకండి. ఎందుకంటే అందరికీ చాయిస్ ఇస్తాను నేను ఇవాళ. రవి. ఓకే. అమర్‌నాథ్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. అమర్‌నాథ్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం లైట్ ఆఫ్గా లైట్ వేసుకోండి. సారీ మేడం, మళ్ళీ కంటిన్యూ అవుతాను మేడం కొంచెం. ఓకే సార్. మీ అప్లైనర్ ఎవరు సార్? సార్? కావాలంటే అడగండి, వాటర్ కావాలంటే, లేకపోతే చెప్పండి, నేను ఇస్తాను. సార్ అమర్నాథ్ సార్. అమర్నాథ్. సాయి రూమ్ నెంబర్ 3. రూమ్ నెంబర్ 1. లీడర్స్ అమర్నాథ్ సార్ ఎవరికైనా ఒకసారి థమ్ సింబల్ ఇవ్వండి. మన డౌన్లో ఎవరికైనా అమర్నాథ్ సార్ డౌన్లైన్ అయ్యి ఉంటే ఒకసారి థమ్ సింబల్ ఇవ్వండి. మేబీ తన డ్యూటీలో ఉన్నట్లున్నారు. ఓకే. సో ఓకే సార్. చేయలేకపోతున్నారు. ఓకే. వసంత పీజేఆర్. మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. వసంత పీజేఆర్. మేడం మీరందరూ చాలా సీనియర్స్ మేడం. మీరు కూడా అన్‌మ్యూట్ చేసుకొని ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేకపోతే మేమేం చేయలేం మేడం. లేదంటే ఒక విషయం అర్థం చేసుకోవచ్చు మేడం. నేను చెప్పిన ఓకే సెషన్ సార్. మంచిగా లేదు కాబట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేరేమో అని చెప్పి కూడా అనుకోవచ్చు నేను. ఓకే. ఓకే సార్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు నేను పిలుస్తాను సార్. నో ప్రాబ్లమ్. ఓకే నర్సింహులు మేడం. మల్కాజ్గిరి. ఓకే. థాంక్ యూ సార్. సార్ అన్‌మ్యూట్ గుడ్ చేసుకోండి. మార్నింగ్ సరిత మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ఫీడ్‌బ్యాక్ సెషన్ సార్. ప్రశాంత్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ సూపర్ 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 చెప్పారు సార్. మనుషులని ఒక 4 కేటగిరీగా విభజించి మళ్ళా విభజించినటువంటి కేటగిరీలను ఎగ్జాంపుల్గా కూడా క్లుప్తంగా వివరంగా చెప్పి ఏ రకమైన మనుషులు ఉంటారు, వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆ రకంగా చాలా బాగా చెప్పారు సార్. నాకు కనెక్ట్ అయిన విషయం ఇదే సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. స్టోరీస్ అనేది కొంచెం జర్నీలో ఉన్న స్టోరీ ప్లీజ్. ఓకే సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి పీజేఆర్. గుడ్ మార్నింగ్ మేడం సరిత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ఫీడ్‌బ్యాక్ సెషన్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చిండ్రు ఈరోజు. ఎక్సలెంట్ చెప్పిండ్రు. 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ గురించి మైండ్ సెట్ చెప్పిన మీరు చెప్పినట్టుగానే సార్. మేము ఎవరు చెప్పినా కూడా డైమండ్స్ తక్కువైండ్రు. మీరు చెప్పినట్టు క్లబ్, హార్ట్ వాళ్ళే ఎక్కువైపోయిండ్రు సార్. yes వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను కూడా ఏంటంటే కొంచెం నేను చేసే పార్ట్ టైంలో నేను విన్న డిఎల్సిపి మీటింగ్స్ కావచ్చు, నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే వెస్టీజ్ అనేది ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మనం వెళ్ళి స్కూల్కి వెళ్ళంగానే మనకేమి చదువు రాలేదు కదా సార్. నాకు అది అర్థం చేసుకుని డౌన్లైన్స్ కూడా నేను అదే చెప్తాను సార్. ఎప్పటికైనా సరే ఇప్పుడు కాకపోయినా స్లోగా అయినా సరే ఇంకా 5 years కైనా పర్లేదు, నేను లీడర్ని అయితే అప్పటి వరకు వెస్టేజ్ వదిలేదే లేదు అని చెప్పేస్తుంటా సార్. ఈ రోజు మీరు yes చెప్తుంటుంటే అదే 100% నిజం సార్. మీరు చెప్పేది ఏంటంటే అందరు మనం చెప్పగానే విన్ని వచ్చే వాళ్ళు ఉంటే బాగానే ఉండేది. yes మనం నెట్వర్క్ మార్కెటింగ్ సార్. మీరు చెప్పింది నాకంటే ఈరోజు సూపర్ గా నచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మంగా పీజేఆర్. మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం. ప్రశాంత్ సార్ గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అశ్విని మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ఫీడ్‌బ్యాక్ సెషన్ మేడం. సూపర్ చెప్పింది మేడం సార్. అర్థం మంచిగా అర్థమైంది మేడం నాకు ఇలా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ మేడం. దీపమ్మ శ్యామల మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అశ్విని మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. కంపెనీ గురించి ఇట్లా మంచిగా చెప్పిండ్రు సార్, మాకు అర్థం కానికే సెషన్ మంచిగా ఇచ్చిండ్రు ఈరోజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ సామాన్లు అన్ని మంచివే కానీ జనాలు నమ్మక ఇంట్లో పడిపోతున్నాం. టైం పడుతుంది కొంచెం, పర్లేదు. జస్ట్ మనం మాత్రం నిలబడాలి, ఆ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి మేడం. కొంచెం నిలబడతాం సార్. ఆలోచన కూడా మనం ఒక 100 మందికి చెప్తే 100 మందిలో ఒక ఎంఎస్ఆర్ గురూజీ రావచ్చు, లేకపోతే ఎంఎస్ఆర్ గురూజీకి గురువు అయినటువంటి ఒక పిఎస్ఆర్ గురూజీ రావచ్చు. వెయిట్ చేయాలి అంతే. మనం బయట ఇప్పుడు వెస్టీజ్ ని కాదని చెప్పి వెళ్ళి బయట తీసుకున్నా కూడా మనకి ప్రోడక్ట్స్ లో క్వాలిటీ లేదు. మనం బయట కొన్నా కూడా మనకు డబ్బులు రిటర్న్ రావు. జస్ట్ డబ్బులు రావట్లేవు అనే ఒకే ఒక నెగిటివ్ ఆలోచన అనేది మన మైండ్ లో ఫస్ట్ ఫీడ్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. భీమమ్మ మేడం, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. శ్యామల ఆంజనేయులు మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా ఈడ మలేషియం సార్ మాట్లాడిన మాటలు మీరు విన్నట్టుగా చూసినట్టుగా భలే మాట్లాడింది సార్ ఈరోజు. ఇక్కడ ఫిబ్రవరి మీటింగ్ లో మాత్రం నిజంగా అసలు ఏదో అంటే ఇక్కడ మొత్తం మాట్లాడిన మొత్తం మైండ్ లో రికార్డింగ్ చేసుకున్నట్టే చెప్పింది సార్. అసలు నిజంగా సార్ బాగా చెప్పిండ్రు ఈ రోజు అయితే మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. ఇలాంటి సెషన్లు ఇస్తూ ఇంకా మన జూమ్ ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మీ Thank you, సహకారంతో తప్పకుండా ముందుకెళ్దాం మేడం. లేదు సార్, ఎందుకు అంటే నేను అనుకున్న ఇన్ని రోజులు అబ్బా ఎవరు చేస్తలేరు జూమ్ ఎట్లా ఎవరు ముందుకు నడిపిస్తారు అనుకుంటే మీరు అంటే ఇప్పుడు సార్ ఈ రోజు ఒకటి చెప్పిండు. నేను కూడా 5% అన్నాడు. ఎవరు మలేషియం సార్ గాని పాండు సార్ గాని ఎంత చిన్న Yes. వ్యక్తి చెప్పినా, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి చెప్పినా కూడా నాకు Yes. రోజుకు 1,00,000 కావాలి అంటే ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ ఏ మాట చెప్పినా కూడా నేను వింటా అన్నాడు. నాకు ఆ మాట కనెక్ట్ అయింది. కూడా గర్వంగా లేదు, లక్ష రానని గర్వంగా ఉంది ఎక్కువ అది చెప్పు. సరే సార్. ఆంజనేయ సార్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రశాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికి మన ఎంఎస్ఆర్ కానీ మన పాండ్ సార్ కానీ ఇప్పటికి కొనపడికి వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు ఎంత చెక్కు రాని డౌన్ లైన్ కూడా మంచిగా ఆహ్వానించి ఎంత మంచిగా మాట్లాడుతుంటే అంత మంచిగా మాట్లాడతారు. కానీ జూమ్ లో కొన్ని ఏం జరుగుతాయంటే నా పయా ప్లానర్లు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు, అవి కాదు ముఖ్యం. మనం బయటికి వెళ్ళి హోమ్ మీటింగ్లు చేసి అప్పుడు ఒక లీడర్ అయి తయారై మాట్లాడాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్. నేను చెప్పేది తప్పుగా మాట్లాడాను, నిజాయితీగా మాట్లాడతా. అది మనం ఏది చేయకుండా పయా ప్లానర్ చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు, వీళ్ళు చెప్పిండ్రు కానీ మనం ఫస్ట్ బయటికి వెళ్ళి హోమ్ మీటింగ్లు చేసి ఒక లీడర్లను తయారు చేసి అప్పుడు మనం మాట్లాడాలి. సార్ తప్పకుండా అందరికీ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఖచ్చితంగా ఉండవు కరెక్టే కానీ జూమ్ లో మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకరికి వస్తుంది పీజీఆర్ అని పెట్టుకోనికి, ఒకరికి రాదు. వాళ్ళు అట్లా ఇందాక భీమా మాట్లాడిందే ఆ పర్సన్ కు అసలు ఆమె కింద ఎంత టీం ఉందంటే అంత టీం ఉంది. మినిమం 200 మంది ఉన్నారు. మన డౌన్ లైన్ లో ఏ ఒక్కరు చదువుకునే వాళ్ళు ఉన్నా, లేకపోతే మన అప్ లైనర్ చదువుకునే వాళ్ళు ఉన్నా, నేనే చెప్తున్నా నా డౌన్ లైన్ లో ఉన్న కొత్త వ్యక్తికి చదువుకోవడం రాదు, జూమ్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయడం రాదు అని అన్నా కూడా నేను పూర్తిగా ఐడి చేస్తున్నాం కదా సార్. ఐడి చేసినప్పుడు ప్రతిదీ కూడా సెట్ చేసి పెట్టిన, ఇప్పటి వరకు చేయకపోయినా కూడా ఇకపైన చేసినా కూడా కొత్త వాళ్ళ నేమ్స్ తర్వాత. ఎందుకనంటే మన అప్లైనర్ కొత్త వాళ్ళకి కూడా జూమ్ లింక్ అనేది అందరికి వెళ్ళిపోతుంది సార్. మన వాళ్ళే అన్న సందర్భంలో వేరే వాళ్ళు ఎందుకంటే ఈ జూమ్ చిన్న జూమ్ కాబట్టి అంతా మన వాళ్ళే ఉన్నారు కాబట్టి, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే అందరు కూడా అనుకూలంగా ఉండదు. చదువు రాని వాళ్ళకు ఇప్పుడు మీరు హోస్టింగ్ చేస్తుర్రు, టెస్ట్ ముందు చెప్తుర్రు, మా మేడానికి దీనిలో పేరు చదవనికనే రాదు. అయితే ఆమె గోల్డ్ డైరెక్టర్ సార్ నేను చెప్పేనండి. ఆమె గోల్డ్ డైరెక్టర్. మాకు టీం ఉన్నా లేకున్నా, పడుతున్నా లేస్తున్నా, ఎందుకంటే మా మేడం సచ్చిన బతికినా వెస్టేజ్ అని ఆ జీవితం అంటది. నేనున్నా లేకున్నా వెస్టేజ్ కావాలి నాకు అంటుంది. సూపర్. మరి అట్లా అనుకున్న ఆమెకు మనం సెల్ఫ్ చేయాలనా లేకుంటే
ఇంకా వాళ్ళ కింద డౌన్ లైన్ వాళ్ళకి ఫోన్లు చేసి ఇది ఈ పేరే పెట్టుకొని రావాలి ఆ పేరు పెట్టుకొని రావాలని అనొద్దు. ఎంత పెద్ద అప్లైనర్ అయినా సరే అప్లైనరే పైకి లేపుతాడు, ఆ అప్లైనరే పడగొడతాడు టీంను. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. అవును అవును. అయితే నేను ఎందుకంటే ఒక మాట మేము అనుభవాలు అనుభవిస్తున్నాం, 2 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న అనుభవాలు. ఎందుకు అంటే సార్ మీరు చెప్పేది కూడా వాస్తవము. మన ఆ, డౌన్ లైన్‌లు కొత్త పర్సన్స్ మన టీమ్ ఎవరైనా కూడా మనకు తెలిసిన వాళ్ళు రారు సార్. తెలిసిన వాళ్ళు అదే రానప్పుడు వాళ్ళకి సున్నితంగానే చెప్పాలి. బలవంతంగా చెప్పొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇది నేర్చుకునే జూమ్. ఇది అదే అయిపోగానే 8 గంటల జూమ్‌లోకి మనం ఎగ్జాక్ట్‌లీ జాయిన్ అవుతున్నాం. 8 గంటల అవును జూమ్‌లోకి సార్. జాయిన్ అవుతున్నా 8 గంటల జూమ్‌లోకి జాయిన్ అవుతున్న సందర్భంలో కూడా మన పేర్లు అవును అదే సార్. విధంగా ఉండడం ఓకే జరుగుతుంది. ఓకే ఓకే ఆ ఓకే విధంగా సార్. ఉంటే ఓకే మన అప్లైనర్ ఎవరనేది తెలియట్లేదు సార్. ఓకే ఓకే నేనేమంటున్నానంటే సార్. నేను ఒక మాట చెప్తా సార్, ఒక్క మాట చెప్తానండి. ఇప్పుడు సార్ మేడం ఏమన్నది, సరిత మేడం హ్మ్. 9 అయినా సరే అన్నది. మళ్ళీ ఈ జూమ్ అయిపోతుంది, అవతల కూడా జూమ్ ఎప్పుడు వినాలే? ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసినోళ్ళు వెళ్ళిపోవచ్చు సార్. ఇబ్బందేం లేదు. ఇవ్వాలని చెప్పి వెయిట్ చేసే వాళ్ళున్నారు గదా! ఆ, సో, సెషన్ ఆ మిస్టేక్ నాది ఈరోజు. 7:45కి సెషన్ అయిపోవాలన్నది ఓకే ఓకే. మీ దాన్ని నేను అంటలేను. ఖచ్చితంగా నాదే సార్ అది. కొంతమంది లీడర్లు చెప్పే విషయం గమనించాలి. అవతల మళ్ళీ ఆ జూమ్కి వెళ్ళొద్దు అని చెప్పాలి. ఈ జూమ్లు ఉండండి, దీనిలో టెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, దీనిలో మాట్లాడతారు. కొత్త వాళ్ళొస్తున్నారు. వాళ్ళెవరో తెలియాలి గదా సార్. ఇప్పుడు నా డౌన్‌లో ఒక ఏం లే- పర్సన్ వచ్చాడు మేడం అనంటే అడిగింది కరెక్టే. నేను ఫస్ట్ చూసిన దీనిలో చదివిన హ్మ్. రవి రవి అని 2 సార్లు ఫిట్ చేసుకొని ఉంది. ఆ పేరు, ఈ పేరు ఎవరిదో నేనే అడుగు అనుకున్నా, మేడం అడిగింది అది. అవును. ఆ విషయాన్ని రవి మేడం రవి అడిగింది. ఉన్నారు. ఓకే. ఇక్కడ లక్ష్మి మేడం ఉన్నారు. అమర్‌నాథ్ సార్ ఉమ్. ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ పేరు చివర్లో శ్యామల మేడం గాని, లేకపోతే జీవన్ రెడ్డి సార్ గాని, లావణ్య మేడం గాని, నరేందర్ సార్ గాని ఎవరో ఒకరి పేరు ఉండాలి గదా! ఖచ్చితంగా. అలా లేదు. సరే ఇప్పుడు ఇక్కడ లేదనుకుందాం. అదే నేమ్స్ తోటి మళ్ళీ 8 గంటల జూమ్‌లోకి గూడా వెళ్తాం. పెద్ద జూమ్‌లోకి గూడా వెళ్ళడం జరుగుతుంది. సో, మన ఐడెంటిటీ ఉమ్. ఎక్కడుంటది సార్? జస్ట్ అన్‌నోన్ పర్సన్‌గా ఎవరో తెలియని ఒక వ్యక్తిగా జూమ్‌లో జాయిన్ అయితున్నాం. వెళ్ళిపోతున్నాం. సరే ఇప్పుడు రవి సార్ ఉన్నాడు గదా! రవి సారు అవును. సార్‌కి ఆయన అన్‌మ్యూట్ కొత్త చేసుకోవచ్చు. పర్సనే, ఆయన కొత్త పర్సనే ఎవరో. సార్‌కి అన్‌మ్యూట్ చేసుకోవచ్చో, రాదో తెలీదు. ఒకవేళ చేసుకోవచ్చినా గూడా కొత్త పర్సన్ వేరే టీమ్‌కి సంబంధించిన పర్సన్ అయ్యుండి గూడా జూమ్‌లో అన్‌మ్యూట్ చేసుకోవట్లేదనుకుందాం. అలా ఉమ్. వస్తే మనకేమైనా హెల్ప్ అవుతుందా? ఈ ఈ ఈ రవి సార్ అనేటటువంటి ఆ సార్ పేరు గురించి ఆలోచిస్తూనే సెషన్ మొత్తం రన్ అవుతుంది. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాటలు గూడా దృష్టిలో పెట్టుకుంటాం. థాంక్ యూ సార్ ఓకే ఆంజనేయులు. సార్. శ్యామల ఓకే మేడం సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నరేందర్ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అశ్విన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇలా సూపర్ చెప్పారు సార్. ఇలా సెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ రోజు అనే కాదు ప్రతిరోజు కూడా మనం జూమ్ వినాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇంట కొద్దిగా ఇంటికాడ మొబైల్ లో ఓకే గాని ప్రాబ్లం వల్ల వినలేకపోయినా ఖచ్చితంగా ఇంట కంటిన్యూ. కానీ ఇలా సెషన్ చాలా బాగా చెప్పారు సార్. మంచిగా వివరించారు. చాలా థ్యాంక్ యూ మంచిగా వివరించారు సార్. చాలా థ్యాంక్స్ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మంజుల రాజు మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్. వెరీ థ్యాంక్ గుడ్ యూ మార్నింగ్. సార్. ఈ థ్యాంక్ యూ రోజు మేడం. చాలా ఎప్పటికీ ఎలా చెప్పాలని ఈ రోజు చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. నేను చాలా కనెక్ట్ అయింది నాకు. ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఎలా చెప్తూ వెళ్ళాలి మనం అని. చాలా థ్యాంక్స్ సార్. చాలా అంటే చాలా మంచిగా చెప్పారు ఈ రోజు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. రజిత శ్యామల మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సరిత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. ఈరోజు సెషన్ బాగుంది. అయితే ఇంకో విషయం దీనిలో బాగా కనెక్ట్ అయిందంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ళ 5 ఏళ్ళ వరకైనా ట్రై చేద్దాం. బయట తెచ్చుకుని ఎందుకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవాలి. మన వెస్టేజ్ ప్రొడక్ట్లు వాడాలి అని చెప్పారు కదా సార్. అవును సార్. బాగుంది సార్ అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో సార్ మచ్. ఇట్లాంటి ఇంకా సెషన్లు తీసుకోవాలి సార్. తప్పకుండా మేడం. అందరం కలిసి ముందుకెళ్దాం. ఒంటరి పోరాటం ఎప్పుడు విజయాన్ని సాధించి పెట్టదు. ఒక టీం అందరు కలిసి ప్రయత్నం చేస్తే 6 నెలల్లో అయ్యేది 1 నెలలో అవుతుంది. ఒక్కటి చేస్తే 6 నెలల్లో అయ్యేది సంవత్సరం పడుతుండొచ్చు. సో ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రజిత మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశ్విన్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. రుతమ శ్యామల మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం.
మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. సెషన్ అర్థమయ్యేలాగా అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి ఎలా ఉండాలో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. మాకు ఇంతవరకు కంపెనీ గురించి తెలీదు. ఎవరికన్నా చెప్పాలన్నా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు థ్యాంక్స్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వీలు కుదిరితే ఈ సెషన్ అనేది నేను యూట్యూబ్ లో పెట్టి లింక్ గ్రూప్ లో షేర్ చేస్తాను మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నర్మదా పీజీఆర్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సరిత మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. చాలా చక్కగా చెప్పారు సార్. ఈ రోజు కంపెనీ గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చాలా చక్కగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్ ఈ రోజు మీటింగ్ లో విన్నట్లే మీరు కూడా సేమ్ మేడం చెప్పినట్లే ఈ రోజు మీటింగ్ లో కూడా సార్ అదే చెప్పడం జరిగింది. మీరు కూడా అదే చెప్పడం జరిగింది. బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ రాజు శ్యామల మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శాంతి మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను సెషన్ చెప్పినందుకు చెబుతున్నాను సార్. చాలా బాగా అర్థవంతమైన సెషన్ విన్నాను. ఇన్ని రోజులకి ఒక ఫుల్ క్లారిటీ ఉంది. నేను ఎక్కడో పైకి మాట్లాడుతున్నా కానీ ఎక్కడో కొంచెం కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి ఈ రోజు పూర్తిగా క్లారిఫై. నేను ఎలా మాట్లాడాలి, చెప్తే నమ్ముతారా నమ్మరా అని చాలా చాలా క్వశ్చన్స్ ఉండే. చాలా ఫుల్ఫిల్ అయినాయి ఈ రోజు తోటి. కష్టమైన నష్టమైన కనీసం ఆరోగ్యం అన్నా వస్తుంది కదా, ఆరోగ్యంతోనన్నా బ్రతకొచ్చు అని అనిపించింది. బయట కొనుక్కొని ఆరోగ్యం పాడు చేసుకోవటం కన్నా దీంట్లో కొనుక్కొని ఆరోగ్యం తెచ్చుకుంటూ 1 సంవత్సరం కాదు, 2 కాదు, 3 ఒక 5 ఏళ్ళకైనా విజయం వచ్చింది అనే నమ్మకంతో చాలా నమ్మకంతో ఉన్నాను సార్ ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న విషయం ఏంటంటే మేడం, వెస్టీజ్ లో ఒక 1 ఇయర్ జర్నీ చేస్తే డబ్బులు రావట్లేవని వెళ్ళిపోతుంటాము. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ లో తరతరాలు కూడా మనం అదే ప్రోడక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఓన్లీ కంపెనీ లాభపడుతుందనే భ్రమలో బయట మార్కెట్ లో చాలా మంది ఉండడం జరిగింది. ప్రపంచం అంతా అట్లనే ఉంది మేడం. కానీ మన ద్వారా లాభపడతారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల మనం లాస్ అవుతున్నామని మాత్రం ఎవరు ఒకరు వచ్చి గుర్తు చేసేవారు తెలియదు. థ్యాంక్ యూ మేడం. శాంతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. వినయ్ రాజ్ సార్ను కూడా అప్పుడప్పుడు కొంచెం జూమ్ లోకి తీసుకురండి సార్. పనికొచ్చే బాగా అలసిపోతున్నారు సార్, అందుకని మొత్తం నాకే ఇచ్చేసారు బాధ్యత. వినమనండి, జస్ట్ వింటుంటేనైనా కొంచెం యాక్టివ్ ఉంటుంటారు. ఓకే ఓకే సార్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మధుసూదన్ రెడ్డి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సరిత మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. ముందుగా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సార్. మేము ఇక్కడ మా దగ్గరలో ఉన్న పాలెం దగ్గరికి ఒక పర్సన్ ని జూమ్ లోకి తీసుకురావడానికి వెళ్ళాను సార్. నేను రఘుపతి రెడ్డి ఇద్దరం. కాకపోతే అక్కడ జూమ్ ఆన్ అయ్యలేదు సార్ ఇప్పుడు. అందుకని ఇంకా మళ్ళీ గప్పు వచ్చేసింది. అందుకని ఈ సెషన్ కూడా మేము సగం విన్నాం సార్ మేము. అందుకని నేను ఇప్పుడు యూట్యూబ్ లింక్ చేస్తే నేను మన పూర్తిగా వింటాను సార్. నేను ఖచ్చితంగా పెట్టండి సార్. మాకు ఈ సెషన్ వినాలి. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ లింక్ పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వండి. మేడం క్లోజ్ చేసేయండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే చాలా రోజుల తర్వాత మొన్న మాట్లాడాను, కానీ మాట్లాడిన అంటే సెషన్ ఇచ్చిన ఫీలింగ్ అయితే నాకు మంచిగా అనిపించలేదు. జస్ట్ ఏదో మాట్లాడాను అంటే మాట్లాడినట్లుగానే ఉంది. కానీ ఈ రోజు కొంచెం ఏదో ఒక జ్ఞానం అనేది నాకు తెలిసినటువంటి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు నన్ను సెషన్కి ఇన్వైట్ చేసినటువంటి, ఈ రోజు పూర్తి సెషన్లో హోస్ట్గా వ్యవహరించినటువంటి అశ్విని సరిత మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విష్ యూ వెల్త్.